కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ పైన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆల్రెడీ ఒక రకమైనటువంటి ట్రోలింగ్ కానీ కౌంటర్ అటాక్ కానీ మొదలుపెట్టింది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి ఈ పార్టీ తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, సామాజిక తెలంగాణ కోసం పోరాడుతుంది అనేది కవిత చెప్తున్నమాట. కేసీఆర్ ఏకంగా మన మనిషి కాదు మర మనిషి అని, సారు రారు అని ఈ రకంగా మాట్లాడుతున్న సమయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ అటాక్ దిగింది. అది చెప్తున్న మాట ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కవిత కాపీ క్యాట్. ఈ మాట చెప్తోంది కార్తిక్ రెడ్డి. కవిత పార్టీ పేరుని ఈసీఐ ఆమోదించదు, పేరుని ప్రకటించినంత మాత్రాన అది రిజిస్టర్ పార్టీ అయిపోదు. ఇప్పటికే ఉన్న పార్టీల పేర్లు కానీ, గతంలో రద్దయినటువంటి పార్టీల పేర్లు కానీ మళ్ళీ వాడటాన్ని ఈసీఐ ఒప్పుకోరు. గతంలో ఉన్నటువంటి పార్టీ పేరును రీరిజిస్టర్ చేయాలన్నా 10 ఏళ్ల లిమిట్ ఉంటుంది. కేవలం పబ్లిసిటీ కోసమే కవిత టీఆర్ఎస్ పేరు పెట్టింది. మమ్మల్ని చికాకు పెట్టాలని కవిత ఎత్తుగడ వేసిందని కార్తిక్ రెడ్డి అన్నారు. ఎవరు కంగారు పడొద్దు, ప్రశాంతంగా ఉండండి అంటూ కూడా కార్తిక్ రెడ్డి ట్వీట్ చేశారు. మనం ట్వీట్ చూస్తున్నాం. కార్తిక్ ఇంద్రారెడ్డి పటోల్లా. సో రిలాక్స్ గైస్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా won't permit it. ECI rules prevent reuse of similar names. The ECI does not allow registration of a new party if the name is identical or very similar to an existing or previous party. It may confuse voters. Cap of 10 years in place, and I strongly believe that the party is not registered yet with ECI. This is just a tactic to irritate us. All registered political parties are mentioned on the ECI website. Just an application would be made on it. సో ఇది అని చెప్తున్న మాట. సో గతంలో మీకు గుర్తే ఉంటుంది, కార్తిక్ రెడ్డి కవిత విషయంలో బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉంటే, మొన్న కొత్తగా వచ్చిన పార్టీకి వచ్చినటువంటి పిల్ల బచ్చాలు కూడా నా గురించి మాట్లాడుతున్నారని కవిత ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. గతంలో కార్తిక్ రెడ్డిని ఉద్దేశించే ఈ స్టేట్మెంట్ పాస్ చేశారు కవిత. ఇప్పుడు కార్తిక్ రెడ్డి కవిత పార్టీ మీద ట్వీట్ చేయడం, అది ఎట్టి పరిస్థితుల్లో రిజిస్టర్ అవ్వదు, రిజిస్టర్ కావడానికి ఆస్కారం లేదు, కేవలం మనల్ని ఇరిటేట్ అంటే బీఆర్ఎస్ పార్టీని ఇరిటేట్ చేయడం కోసం మాత్రమే ఎటువంటి టాక్టిక్స్ను వాడుతోంది కవిత అని చెప్తున్నారు. సో మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. బిఫోర్ దాట్ ఒకసారి ఉదయాన్నే ఆర్టీవీతో మాట్లాడుతున్న క్రమంలో మహిళా ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పేటువంటి మాటని కవిత చెప్పుకొచ్చారు. నేనే మొదటి మహిళా ముఖ్యమంత్రిని, తెలంగాణకు మహిళా ముఖ్యమంత్రి అవుతారని మా ప్రతినిధి మధు అడిగిన క్వశ్చన్కి ఎస్ 100% అవుతారు తెలంగాణ బ్లెస్సింగ్స్తో అని చెప్పి మాట్లాడుకొచ్చారు. ఒకసారి అదేంటో చూద్దాం. ఏం చెప్తారు మెసేజ్? మొదటిసారి బయటకు వెళ్ళారు. చాలా మంచి పొలిటికల్ పార్టీ, మంచి ఎజెండా చెప్తున్నాం. ఇంకా కొన్ని నిమిషాలే చాలా బాగుండబోతుంది. తెలంగాణ ప్రజలకు ఒక జై తెలంగాణ మహిళ ఉండే అవకాశం ఉందా? 100% తెలంగాణ ప్రజలు బ్లెస్ చేస్తారు. థ్యాంక్ యూ. ఏం చెప్తారు మెసేజ్? మొదటిసారి బయటకు వెళ్ళారు. చాలా మంచి పొలిటికల్ పార్టీ, మంచి ఎజెండా చెప్తున్నాం. ఇంకా కొన్ని నిమిషాలే చాలా బాగుండబోతుంది. తెలంగాణ ప్రజలకు ఒక జై తెలంగాణ మహిళ ఉండే అవకాశం ఉందా? 100% తెలంగాణ ప్రజలు బ్లెస్ చేస్తారు. థ్యాంక్ యూ. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీ? రైట్. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన. సో తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త పార్టీ అవతరించింది. గతంలో కూడా తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్తో, తెలంగాణ పేరుతో చాలా పార్టీలు వచ్చాయి. కేసీఆర్ కంటే ముందొచ్చిన పార్టీలు ఉన్నాయి, కేసీఆర్ తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా పార్టీలు వచ్చాయి. ఉదాహరణకి ఆల్ నరేంద్ర తెలంగాణ సాధన సమితి, విజయశాంతి తెలంగాణ తల్లి తెలంగాణ పార్టీ, దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ ప్రజా పార్టీ, నాగన్ జనార్దన్ రెడ్డి తెలంగాణ నగార సమితి, కోదండరాం తెలంగాణ జన సమితి, చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ, ఇలా చాలా పార్టీలు ఆవిర్భవించాయి తెలంగాణ సెంటిమెంట్తో. అయితే కానీ ఈ తెలంగాణ సెంటిమెంట్తో వచ్చినటువంటి పార్టీలో కేవలం కేసీఆర్ పార్టీ మాత్రమే, తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే సక్సెస్ సాధించింది, 10 ఏళ్ళ అధికారంలో ఉంది. ఆ తర్వాత పేరు మార్చిన తర్వాత అది కూడా కొంత పబ్లిక్ని పక్కన పెట్టేశారు. ఆ పార్టీని అధికారంలో లేకుండా పోయి ప్రతిపక్షంలోకి వచ్చింది. మరి ఇప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన ఎలా పనిచేయబోతుంది, ఇదే అంశాల గురించి మాట్లాడదాం. మనతో పాటుగా ఇందిరా శోభన్ గారు ఫ్రమ్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ నుంచి పావని గౌడ్ గారు ఉన్నారు. ముందుగా ఇద్దరికి వెల్కమ్ అండి. బిఫోర్ ఐ కంటిన్యూ, సో తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో ఆవిర్భవించిన పార్టీ మేడ్చల్ మునీరాబాద్ దగ్గర నుంచి ప్రతి మరో కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటువైపు బీఆర్ఎస్ నుంచి వస్తున్న కౌంటర్కి అటు తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పార్టీ నేతల రియాక్షన్ ఏంటో అడిగి తెలుసుకుంటాను. మధు, ఇది అసలు రిజిస్టర్ అయ్యే అవకాశం లేదు, ఇది కేవలం ఇరిటేట్ చేయడం కోసం మాత్రమే, ఎట్టి పరిస్థితుల్లో
రూల్స్ యాక్సెప్ట్ చేయవు, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వదు. ఈ ధీమాతో ఉంది బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ ధీమాకి ఇటు తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పార్టీ నేతల రియాక్షన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ అంటే సిచ్యువేషన్ ఆల్రెడీ కవితకి సంబంధించినటువంటి పార్టీ విషయంలో అనేక చర్చ జరిగింది. యాక్చువల్గా తెలంగాణ ప్రజా జాగృతి పేరిట కవిత అక్కడ ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా చివరాఖరి టైంలో కేవలం పార్టీ అనౌన్స్మెంట్ చేసే ముందు 4 గంటల ముందు టీఆర్ఎస్ పేరుగా ప్రకటన చేశారు. దీని వెనకాల ఏమైనా వ్యూహం ఉందా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఆల్రెడీ తెలంగాణ ప్రజా జాగృతి పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వీళ్ళకి ఎందుకు ఈసీ నుంచి అనుమతి రాలేదు, చివరగా టీఆర్ఎస్ పేరుని ఎందుకు తీసుకున్నారు, టీఆర్ఎస్ అనేటువంటి పేరు తెలంగాణ రాష్ట్ర సేనగా ఎవరు రిజిస్టర్ చేసుకున్నారు, వారి నుంచి ఏ ఒప్పందం చేసుకున్నారు, రాత్రంతా ఏం జరిగింది, ఈ 4 గంటల మధ్యలో అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ప్రస్తుతం చర్చ కొనసాగుతూ ఉంది. దీనిపైన బీఆర్ఎస్ ఒక క్లారిటీ ఇస్తూ ఉంది. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. జనరల్గా పార్టీ పేరు మార్పు ఎవరైనా చేసుకోవచ్చు. గతంలో జనతా పార్టీ భారతీయ జనతా పార్టీగా మారినటువంటి సిచ్యువేషన్, ప్రస్తుతం టీఆర్ఎస్గా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్గా మారినటువంటి పరిస్థితి. మొన్నటి వరకు లోకల్ రీజనల్ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీగా మారడానికి, జాతీయ అంశాలపైన ఫోకస్ చేయడానికి బీఆర్ఎస్గా పేరు మార్చుకున్నారు. కాకపోతే ఎలక్షన్ కమిషన్ కొన్ని నిబంధనలు ఉన్నాయి. పార్టీ పేరు మార్చుకున్నప్పుడు 10 years వరకు ఇది ఫ్రీజ్ అయి ఉంటుంది. ఆ పేరు ఎవరికి కేటాయించడానికి అవకాశం ఉండదు. ఒకవేళ చాలామంది అప్లై చేసుకోవచ్చు, కానీ అనుమతి ఇవ్వదు ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది. పార్టీ గుర్తు కూడా ఇప్పుడు బీఆర్ఎస్, అదే టీఆర్ఎస్గా ఉన్నటువంటి కారు గుర్తే బీఆర్ఎస్కి వచ్చినటువంటి సిచ్యువేషన్. 2022లో పేరు మారింది కాబట్టి అక్కడి నుంచి లెక్కేసుకుంటే 2032 వరకు టీఆర్ఎస్గా మరొక పార్టీకి అవకాశం దక్కేటువంటి సిచ్యువేషన్ లేదు. మరి తెలంగాణ ప్రజా జాగృతి పేరు ప్రకటన చేయాల్సిన ప్లేస్లో టీఆర్ఎస్ పేరు ఎందుకు కవిత అనౌన్స్మెంట్ చేశారనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇది ఒక చిన్న జలక షాక పబ్లిసిటీ కోసమా, ఇదొక రకమైనటువంటి స్టంట్, ఒక వ్యూహమా అనేటువంటి చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఆమె కొన్ని ఎజెండా పాంచజన్య అనేటువంటిది కొన్ని అంశాలు చెప్పినప్పటికీ, విద్య, ఉద్యోగం, ఉపాధి, సామాజిక తెలంగాణ ఇట్లా కొన్ని అంశాలు చెప్పినప్పటికీ పార్టీ గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు. ఎందుకు టీఆర్ఎస్ పేరును ఆమె తీసుకున్నారు, తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి పేరును ఎందుకు తీసుకున్నారు అనేటువంటి చెప్పలేకపోయారు. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రంలో టీఆర్ఎస్ మరొక పేరుతో రిజిస్టర్ అయింది, తెలంగాణ రాజ్య సమితి. మరొకటి హరీష్ రావు సన్నిహితులు, ఆయన పేరు ఆయన ఫ్రెండ్ పైన కూడా మరొక టీఆర్ఎస్ కలిసి వచ్చింది. జాగృతి పేరే చాలా కలిసి వచ్చింది కవిత గారికి. జాగృతి పేరుతోనే గతంలో గుర్తింపు సాధించారు, కల్చరల్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేశారు, బతుకమ్మ అనేటువంటి పేరుతో బయటకు వెళ్ళారు. తెలంగాణ జాగృతి పేరుతో ఏదైనా పార్టీ ఉంటుందని అందరూ ఆలోచించారు. కానీ జాగృతి పేరుని పూర్తిగా తుడిచిపెట్టేసి తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి ఎంచుకోవడానికి కేవలం ఒక స్టంటేనా అంటే టీఆర్ఎస్ పార్టీ పేరు వాళ్ళకి కలిసి వస్తున్న రకంగానే భావించారా? యాక్చువల్గా ఆ తెలంగాణ ప్రజా జాగృతి పేరిటనే పార్టీ రిజిస్ట్రేషన్ చేశారు. దానికి సంబంధించి పార్టీలో ఇప్పుడున్నటువంటి జాగృతి సంబంధించినటువంటి సంస్థ నుంచి పార్టీ తెలంగాణ ప్రజా జాగృతి పేరుగా మార్చడానికి మొత్తం అందరి సంతకాలు తీసుకున్నారు. యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ నుంచి తెలంగాణ ప్రజా జాగృతిగానే వీరికి అనుమతి రావాల్సి ఉంది. చివరి క్షణంలో ఎలక్షన్ కమిషన్ నుంచి ఆ డాక్యుమెంట్స్ అందకపోవడంతో ఈరోజు ఆల్రెడీ డేట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో డైరెక్ట్గా టీఆర్ఎస్ పేరు ప్రకటన చేశారు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేనగా ఎవరైతే బయటి వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆయన దగ్గర నుంచి ఒప్పందం చేసుకొని ఈ పేరు అనౌన్స్మెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఫ్యూచర్లో పేరు మారే అవకాశం ఉందా అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. అంతా పక్కన పెడితే మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారే అవకాశం ఉందనేటువంటి చర్చ కొనసాగుతుంది. రీసెంట్గా గత కొంతకాలం క్రితం హరీష్ రావు మాట్లాడారు, తర్వాత కేసీఆర్ మాట్లాడారు, రీసెంట్గా కేటీఆర్ కూడా ఇదే స్టేట్మెంట్ చేశారు, టీఆర్ఎస్గా ఉంటే బాగుంటుంది కదా అనేటువంటిది. అంటే బీఆర్ఎస్కు స్టిల్ ఆప్షన్ ఉంది, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్గా మారేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్కి మళ్ళీ డాక్యుమెంట్ సమర్పించాలి, జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయాలి, దాంట్లో అందరూ ఏకగ్రీవ తీర్మానం చేయాలి. ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఈ గుర్తును తిరిగి బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది కదా. టైం లిమిట్ 10 years వరకు ఆగాల్సి ఉంటుంది. అంటే 2032 వరకు టీఆర్ఎస్గా మారాలనుకుంటే బీఆర్ఎస్ ఛాన్స్ ఉంది. కాబట్టి ఇదంతా చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఇంకొక చిన్న తప్పిదం జరిగినా మొత్తానికి మొత్తం నష్టపోయేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న మాటల మేరకి టీఆర్ఎస్ అనేది రిజిస్టర్ కాదు.
10 సంవత్సరాల వరకు రూల్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి, లీగల్గా పాసిబుల్ కాదు, ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోదనేది బీఆర్ఎస్ చెప్తున్నమాట. ఇంకా ఇంట్రెస్టింగ్గా నేను చూస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ ఇంకా కవిత ప్రసంగం పైన పార్టీపై ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ రెగ్యులర్గా బీఆర్ఎస్ గురించి పోస్ట్ చేసే వాళ్ళు, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రేవంత్ సేన అని చెప్పి కూడా అంటున్నారు. తెలంగాణ రేవంత్ సేన అంటే కూడా ట్రోల్ చేస్తున్నారు. సో ఇంకొక ఫోటో, గతంలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు ఏదైతే తను కన్వెన్షన్ హాల్లో పెట్టినప్పుడు ఒక ఫోటోని, ఇప్పుడు కవిత పెట్టిన ఒక ఫోటోని కూడా ట్రోల్ చేస్తున్నారు. సో ఒకసారి ఆ ఫోటో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో ఆ ఫోటో ద్వారా కూడా కొంత ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. సో ఫోటో రకంగా చూపించడము, తర్వాత ఇంకోటి చాలా పెద్ద మొత్తంలో ట్రోలింగ్గా జరుగుతోంది. సో బిఫోర్ ఐ షో యూ ద ఫోటో, ఒకసారి నేను గెస్ట్ కూడా ఉన్నారు మనతో పాటుగా. ఫస్ట్ బీఆర్ఎస్ రియాక్షన్ తీసుకుంటాను. బీఆర్ఎస్ నుంచి పవని గారు, కాంగ్రెస్ నుంచి ఇందిరా సోమన్ గారు, మరి కాసేపట్లో జాగృతి నేత కూడా జాయిన్ అవుతారు. టీఆర్ఎస్ పార్టీ నేత కూడా జాయిన్ అవుతారు. సో ఫస్ట్ పవని గారు, బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ ప్రభుత్వంలో నుంచి ప్రతిపక్షంగా వెళ్ళింది టీఆర్ఎస్ అనే సెంటిమెంట్ దాటి వచ్చిన తర్వాత. అయితే ఆ సెంటిమెంట్ని క్యాప్చర్ చేయలేకపోయింది కాబట్టి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా పుట్టిన పార్టీ టీఆర్ఎస్ అనేది ఇప్పుడు కవిత చెప్తున్నమాట. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పార్టీ హైజాక్ అయిందా కవిత ఇప్పుడు పార్టీ పెట్టడంతో? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్తే అండి. మీరు తెలంగాణ రాష్ట్ర శ్రేణ అని మాట్లాడుతున్నారు కదా, అసలు పార్టీ ఇది ఏం పెట్టుకున్నారో ఒకసారి చూడండి. కింద అసోసియేషన్ అనే పదాన్ని చిన్నగా రాసి ఉంది, ఒకసారి చూడండి. తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అని పెట్టుకున్నారు వాళ్ళు. అయినా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. డౌట్ వచ్చింది అసోసియేషన్ అనేది ఎందుకుందని డౌట్ వచ్చింది. బట్ మీరు అసోసియేషన్ పెట్టుకున్నారని చెప్తున్నారు, కన్ఫర్మ్ చేస్తున్నారు. అసోసియేషన్ అని పెట్టుకున్నారు. అది అంటే పెట్టుకొని దాన్ని చిన్నగా కింద హైలైట్ లేకుండా కింద చిన్నగా రాయడం జరిగింది. అయినా కూడా ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ఈ పార్టీని పెట్టలేదు. ఇంకొకసారి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, ప్రజల కోసం యుద్ధం చేయొచ్చు. కానీ ప్రజల కోసం యుద్ధం చేసిన వాళ్ళు, ప్రజా అవసరాల కోసం పార్టీలు పెట్టిన వాళ్ళు ఆనాటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి ఈనాటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వరకు, ఆనాడు తెలుగోడి ఆత్మగౌరవం కోసం టీడీపీ పార్టీని పెట్టడం జరిగింది. ఈనాడు టీఆర్ఎస్ పార్టీని అంటే కేసీఆర్ గారు తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ జాతి కోసం టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది, గెలవడం జరిగింది, రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళు పెడుతున్న పార్టీ దేనికోసం అండి? అంటే తెలంగాణలో కేసీఆర్ తీసుకొచ్చిన తెలంగాణలో సామాజిక న్యాయం జరగలేదు, తెలంగాణ ఆత్మగౌరవం అనే తెలంగాణ రథసారథిగా ఆ రోజు ఉద్యమాలు చేసినప్పుడు బాగుండి కానీ కేసీఆర్ పరిస్థితి, ఆ తర్వాత మరమనిషిగా మారిపోయారు ఆయన. సారు రారు అని అంటున్నారు కవిత. ఒకసారి నేను బయట కూడా ప్లే చేస్తాను. కేసీఆర్ గురించి కవిత మాట్లాడిన బయట ప్లే చేయండి. రైట్. సో మనమనిషి కాదు మరమనిషి అని చెప్పి కవిత మాట్లాడడం, ఆ తర్వాత డైరెక్ట్గా సార్ రారు, ఎందుకంటే వెలుగుమట్ల ఘటనకి రాలేదు, కుమ్మర భారతిలో 2 నెలల చిన్నారి చనిపోతే రాలేదు, చేవెల్లో బస్ యాక్సిడెంట్ జరిగితే రాలేదని చెప్పి తను ఉదాహరణగా చెప్పుకొచ్చింది. సో ఒక్కసారి బయట ప్లే చేస్తాను, పీసీఆర్ ప్లే చేయండి. ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడనో దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది. డెఫినెట్గా సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో, ఏ తరహా అయితే పనులు ప్రారంభించుకోవాలో అవి జరగలేదని చెప్పడానికి ఒక ఇంత. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. టీఆర్ఎస్తో అదే కదా ప్రాబ్లం. టెక్నికల్గా బాగున్నారు, ఎలక్షన్ పోతున్నారు, సీట్లు గెలుస్తున్నారు, కానీ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమయ్యి మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా?
చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిందా? ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మర మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి. రైట్, ఇది తను మాట్లాడిన మాట. అంటే రథసారథిగా ఆ రోజు తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ ఓకే, కానీ ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ దగ్గర ఆ ఆత్మ లేదు. సో అందుకే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని పెడుతున్నాను, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, సామాజిక తెలంగాణ కోసం. ఒక సామెత గుర్తుకొస్తుందండి. అంటే గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టుగా కన్న తల్లిదండ్రుల మీద దయలేని పుత్రిక పుట్టనేల గిట్టనేల పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదా వీరామ వినురవేమ అన్నట్టుగా ఆనాడు 2001 మా నాన్న కేసీఆర్ గారి వెంట నడిచిండ్రు. ఎందుకు నడుస్తున్నావు డాడీ, ఎందుకు ఇదంతా మనకు అవసరమా అన్నప్పుడు, కేసీఆర్ తెలంగాణ తెస్తాడు బిడ్డ, బీడు భూములకు నీళ్లు తెస్తాడు బిడ్డ అన్న మాట నిజం చేసిండు. కాబట్టి నేను మా నాన్న మాట మీద, కేసీఆర్ గారి మీద ప్రేమను పెంచుకొని, అభిమానాన్ని పెంచుకొని ఊరు వాడ తిరుక్కుంటా ఆయన చేసిన పనులను, అభివృద్ధులను చూపిస్తున్నా. ఆయన కడుపులో ఉట్టడమే ఒక అదృష్టం. కేసీఆర్ గారి కడుపున ఉట్టడమే కవిత గారి అదృష్టం. కేసీఆర్ గారు ఏం తక్కువ వేసిండ్రండి వాళ్ళకి? 10 ఏళ్ల పాటు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అన్ని రాజభోగాలు అనుభవిస్తారు. అధికారం కోల్పోగానే కేసీఆర్ గారు మరమనిషి అయిపోయిండు. పుట్టించినందుకు మరమనిషి. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నానా మీరు ఎందుకు నడుస్తున్నారని చెప్పని కవిత కేసీఆర్ ని అడ్డుకుందని మీరు అంటున్నారు, అవునా? నేను అంటలేను, మా నాన్నని నేను అడ్డుకున్నా. మా నాన్నను 2001 టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారి వెంట లక్ష్మీకాంతారావు గారితో నడిచినప్పుడు, ఎందుకు నానా నువ్వు ఈ పార్టీలో ఊకే తిరుగుతున్నావు, పోతున్నావు, వచ్చేదా పోయేదా అని నేను అడ్డుకున్నా. ఒకసారి పవన్ గారు మనతో జాగృతి నాయకులు కూడా జాయిన్ అయ్యారు, మనోజ గారు. సో టిఆర్ఎస్ అనేటువంటి ఈ పేరు ఇది చెల్లుబాటు కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని కన్సిడర్ చేయదు, ఇది కేవలం ఒక టాక్టిక్స్ మాత్రమే, ఇరిటేషన్ కోసం క్రియేట్ చేసిన ఒక స్టంట్ మాత్రమే, ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అనేది బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నమాట. అదొకటి. దాంతో పాటుగా ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అని చెప్పేటట్టు ఒక పోస్టర్ కూడా పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి. సో ఇప్పుడు మీ పార్టీ ఆవిర్భావం, పార్టీ ప్రకటించిన రోజు నుంచి ఆ క్షణం నుంచే ట్రోలింగ్ మొదలైంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో ఎలా చూస్తారు? ఇది పార్టీ చెల్లుబాటు కాదు, ఒక ఇరిటేషన్ ప్రోగ్రామే. అన్న, ముందుగా మీకు ప్యానల్ మెంబర్స్ కి గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే తెలంగాణ ప్రజలకి ఈ కవితక్క గారు ఈ రోజు నూతన పార్టీని ప్రకటించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్న, ఎవరు ఏదన్నా బీఆర్ఎస్ వాళ్ళు ముందు నుండి మమ్మల్ని ట్రోల్ చేయడానికి, ఆడబిడ్డని ఆ పార్టీలో ఉన్నప్పుడే సోషల్ మీడియాలో దుబాయ్ లో ట్రోలింగ్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు ట్రోలింగ్ చేయడంలో పెద్ద విచిత్రమేం కాదు. వాళ్ళ ట్రోలింగ్స్ కి మేము భయపడటోళ్ళం కూడా కాదు. ఈ రోజు మా సభ చూసి, ఈ రోజు మేము కేవలం మా దగ్గర మా కార్యకర్తలతోని పొద్దున 10 గంటలకు పెట్టుకుంటున్నాము అని అనుకున్న ఒక సభ కాస్త లక్షల మంది ప్రజలు వచ్చి ఈ రోజు ఆ సభ ప్రాంగణాన్ని చూసి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యి అట్లా మాట్లాడుతున్నారు. 15,000 అంట, మీరు లక్షలు అంటున్నారు. 15,000. అవునన్నా, అందుకే కదన్నా పక్కన 12 ఎకరాల పార్కింగ్ తీసుకున్నాము, హాల్ మొత్తం చుట్టూ హాల్ అంతా వాడుకున్నాము, బయట టెంట్లు వేసినాము. అసలు కనీసం ఇప్పటికి కూడా ట్రాఫిక్ క్లియర్ గాని పరిస్థితి, ఇప్పటికి కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ ట్రాఫిక్ క్లియర్ గాని పరిస్థితి. అవన్నీ చూసి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిందన్న. అంతే ఒరిజినల్ అంటున్నారా? వాళ్ళే డూప్లికేట్ అయిందన్న. నిజం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టి, తెలంగాణ అన్న ఆత్మను పక్కన పెట్టి మేము చెప్పినామా అన్న వాళ్ళకి తెలంగాణ ఉద్యమకారులు చెప్పిరా? ఎవరిని అడిగి వాళ్ళు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసిండ్రు? ఆ రోజు ఉద్యమకారుల ఆకాంక్ష కోసం తెలంగాణ టీఆర్ఎస్ ని ఆ రోజు తెలంగాణ ఇంటి పార్టీ అనుకుంటే, వీళ్ళ అధికారం కోసం, వీళ్ళ పెద్దరికం కోసం పోయి జాతీయ రాజకీయాలలో ఎలగబెడతామని చెప్పేసి బీఆర్ఎస్ గా మారిండ్రు. ఇప్పుడు అవునన్నా మేము మదర్ బోర్డు గా ఉండబోతున్నాం తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజా గొంతుగా ప్రశ్నించబోతున్నాం, తెలంగాణ ప్రజల కోసం మేము పోరాడబోతున్నాం. డెఫినెట్ గా మాకు హక్కు ఉంది, ఉద్యమకారులుగా మాకు హక్కు ఉంది, అన్ని విధాలుగా కూడా మాకు హక్కు ఉంది. తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేయబోతున్నాం. జాగృతి అనేది మీకు బ్రాండింగ్, జాగృతి అనేది తెలంగాణ రాష్ట్ర సమితికి ఆ రోజు ఆత్మగా పనిచేస్తున్నది గతంలో మీరు మాట్లాడుకొచ్చారు, కవిత గారు మాట్లాడారు. సో ఇప్పుడు ఆత్మ పేరుని తెలంగాణ జాగృతి అనేటువంటి మీ బ్రాండింగ్ ని ఎందుకు మీరు పక్కన పెట్టేసుకున్నారు? జాగృతి అనేటువంటి పేరుని ఇప్పుడు రాష్ట్ర సేనగా అవతరించడానికి కారణం ఏంటి? జాగృతి మొత్తానికి ఇక క్లోజా? జాగృతి
అన్న ఇప్పుడు జాగృతి క్లోజ్, జాగృతి ఎన్జిఓ తీసేసినాము, జాగృతి అన్నది లేదు అని ఇంకా మేము ఎక్కడ చెప్పలేదు కదన్నా. కొంచెం వేచి చూడండి. ఈ రోజు కవితక్క గారు మాట్లాడిన అంశాల మీద ఏదైతే మా ఏజెండా మేము క్లియర్ గా చెప్పినామన్నా, ఎప్పుడు చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం ఉన్నప్పుడు ఈ రాష్ట్రం మెరుగుపడుతుంది అని చెప్పేసి ఈ రోజు కవితక్క గారు కూడా క్లియర్ గా చెప్పిండ్రు. వీళ్ళు తెలంగాణ అస్తిత్వాన్ని వదిలిపెట్టిండ్రు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని వదిలిపెట్టిండ్రు. మేము తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణకి మదర్ బోర్డ్ గా ఉండడం కోసం ఈ రోజు మేము తెలంగాణ రాష్ట్ర సేనగా రాబోతున్నాం, టిఆర్ఎస్ గా రాబోతున్నాం. డెఫినెట్ గా మాకు 100% మాకు అధికారం ఉంది. ఎందుకంటే మేము ఉద్యమంలో ఉన్న బిడ్డలం. వీళ్ళని మేము పెట్టుకోగద్దన్నామా? వీళ్ళని ఎవరు ఉంచుకోవద్దన్నారు? వీళ్ళు మార్చుకొని బీఆర్ఎస్ అని చెప్పేసి వీళ్ళు పెట్టుకొని ఈ రోజు మాకే హక్కు ఉంది అసలు అంటే ఎవరు? మీరు డూప్లికేట్, మీరు మారిండ్రు డూప్లికేట్ గా, చెల్లని రూపాయిగా మీరు మారిండ్రు. మేము చేయలేదు అది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మీరు పక్కన పెట్టిండ్రు, ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని మీరు పక్కన పెట్టిండ్రు, అమరవీరుల ఆశయాలను వీళ్ళు పక్కన పెట్టిండ్రు. అన్ని విధాలుగా తెలంగాణని అన్యాయం చేసి ఉద్యమకారులకు గౌరవం లేకుండా ఈ రోజు ఎవరైతే బీటీ బ్యాచ్ ఉన్నారో బీటీ బ్యాచ్ కి పదవులు ఇచ్చి బీటీ బ్యాచ్ ని నెత్తి మీద పెట్టుకొని మొత్తం ఉద్యమకారులందరినీ పక్కన పెట్టిండ్రు. వీరు అయినా కూడా మౌనంగా భరించినాం. మనోజ్ గారు, ఇందాక పవని గౌడ్ గారు మాట్లాడారు బీఆర్ఎస్ నుంచి. ఆవిడ ఏమంటున్నారంటే పుత్రిక పుట్టనేలా అని చెప్పి ఒక సామెత చెప్పి తల్లిదండ్రులకి గౌరవాన్ని తీసుకురావాలి కానీ అపకీర్తి తీసుకురావద్దని రకంగా ఏదో మాట్లాడుకొచ్చారు ఆవిడ సామెత. సో ఇప్పుడు కవిత చేయడం మూలంగా ఆ కుటుంబానికి అపకీర్తి ఎదురవుతోందా? కేసీఆర్ కి, శోభమ్మకి అపకీర్తి ఎదురవుతుందా? వాళ్ళు భారాన్ని మోస్తున్నారు అనుకోవాలా? అంటే తను ఆ కుటుంబ కీర్తి ప్రతిష్టలు దిగజారుస్తున్నారా? నేను ఒకటి క్లియర్ గా చెప్తాన్నా, కేసీఆర్ గారి ప్రతిష్టని, కేసీఆర్ గారి కుటుంబ ప్రతిష్టలని నిలబెట్టేది కవితతో మాత్రమే. వీళ్ళకి ఎంతసేపటికి షోప్ టాప్లే కావాలి. కవితక నిత్యం మరమనిషి అని డైరెక్ట్ తండ్రిని పట్టుకొని మరమనిషి అంటున్నారు. ఎలా నిలబెట్టినట్టు అవుతుంది? అవునన్నా డెఫినెట్ గా చెప్తున్నాం. ఎందుకు ఉద్యమకారులను ఎందుకు పట్టించుకోలే? ఉద్యమకారులను ఎందుకు పట్టించుకోలేదు? నువ్వు ఉద్యమకారులను ఎందుకు పక్కన పెట్టినావు? నువ్వు ఆ రోజు తెలంగాణ కోసం గొంగలి పుడిగినైనా ముద్దాడతా అని చెప్పినవి నువ్వు ఉద్యమకారులని నీ గేట్ బయట గద్దరాన్ని కూర్చోబెడతా ఏం చేసిరు మీరు? వీళ్ళు ఉద్యమకారులు మాకు తెలుసు. కేసీఆర్ గారు పెట్టుమన్నారు. మీ అధ్యక్షుడు అధ్యక్షుని మొత్తం అవగాహన లేదన్న. ఎందుకంటే మధ్యలో వచ్చిన వాళ్ళకి మొత్తం అవగాహన లేదు. నేను క్లారిటీగా చెప్తా వినుండ్రి. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కవితక్క గారికి వీళ్ళు ఎప్పుడైతే బీఆర్ఎస్ చేసినప్పుడు కవితక్క గారు దాన్ని వద్దని చెప్పి ఫస్ట్ మీటింగ్ కి వెళ్ళలేదు. సెకండ్ మీటింగ్ కి సార్ పిలుచుకొని కూర్చోబెట్టుకొని, లేదు నేను ఈ నిర్ణయం తీసుకున్న, నిర్ణయాన్ని అందరు గౌరవించాలి అంటే సెకండ్ మీటింగ్ కి వెళ్ళిండ్రు. వెళ్ళిన తర్వాత ఒక 15 days కి ఎప్పుడైతే కేసీఆర్ గారు కవితక్క గారిని పిలిచి తెలంగాణ జాగృతిని మీరు భారత జాగృతిగా మార్చాలి, ఎందుకంటే అదంతా గతం. బట్ నెక్స్ట్ భవిష్యత్ గురించి మాట్లాడదాం. కవిత గారు తన ప్రసంగంలో మాట్లాడారు కాబట్టి ఆ క్వశ్చన్ రైజ్ చేసి వన్ టాపిక్ లో వచ్చినాయి. ఇంకొక విషయం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ మొత్తం కూడా ఒక కామెంట్ చేసింది. రైట్, ఒక కామెంట్ వచ్చింది దిలీప్ కొనతం. ఆయన ఏం చెప్పారంటే, ఒకప్పుడు తెలంగాణ పేరుతో చాలా పార్టీలు వచ్చినాయి. ఆల్ నరేంద్ర తెలంగాణ సాధన సమితి, తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి, దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ ప్రజా పార్టీ, నాగన్ జనార్దన్ రెడ్డి తెలంగాణ నగారా సమితి, కోదండరామ్ తెలంగాణ జన సమితి, చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ, ఆఖరి గద్దర్ పేరును కూడా ఇక్కడ ప్రస్తావించలేదు. బట్ బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. కేసీఆర్ కి వ్యతిరేకంగా ఫెయిల్ అయిపోయినాయి. చెప్తానండి. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నిలబడబోతుంది చూడండి. ఎందుకంటే ఆయన చెప్పేది ఏందన్నా, మొత్తం బీఆర్ఎస్ సోషల్ మీడియాని కేటీఆర్ గారిని మొత్తం బ్లాక్ మెయిల్ చేస్తూ సోషల్ మీడియాని అంత గ్రిప్ పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి, సోషల్ మీడియా ఫెయిల్యూర్ కావడానికి కారణమైన ఆయన ట్వీట్ చేసిన దాని గురించి, ఆయన రాసిన పోస్ట్ గురించి మాట్లాడడం మాకు అంత అవసరం కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే, తప్పకుండా జయలలిత ఎట్లయినరో, మమతా బెనర్జీ ఎట్లయినరో, మరో కవితక్క వాళ్ళలాగా రాబోతుంది, చూస్తూ ఉండండి. ఎందుకంటే మేము ఒక ఆత్మ గౌరవంతో కవిత గారి ప్రసంగం చాలా మంది ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడాను, పొలిటికల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడాను. తెలంగాణ ఉద్యమంలో అప్పుడున్నటువంటి కేసీఆర్ తో నడిచినట్టు చాలా మంది, పాశం యాదగిరి లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా తెలంగాణ ఉద్యమంలో అప్పుడు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, అప్పుడు సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్న వాళ్ళు, రకరకాల వాళ్ళు మాట్లాడితే ఏ మాత్రం తేడా లేదు. టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ ఆవిర్భవించారు, ఎటువంటి వ్యాఖ్యలు చేశారో
ఇప్పుడు కవిత అటువంటి వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కేసీఆర్ ఇంటికో ఉద్యోగం అంటే ఇప్పుడు కవిత ఒకే నోటిఫికేషన్తో 4 లక్షల ఉద్యోగం అన్నారు. అప్పుడు ఉచిత విద్య విషయంలో కేజీ టు పీజీ ఉచిత వైద్యం అందిస్తామని కేసీఆర్ అంటే ఇప్పుడు సేమ్ కవిత అదే అన్నారు. మొత్తం కాపీ క్యాట్ అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న మాట నిజమేనేమో అనే అనుమానం కలుగుతోంది. వాళ్ళు ఏది ఇంప్లిమెంటే చేయలేదు. వాళ్ళని కాపీ ఏందన్న వాళ్ళు అసలు ఒకటన్నా ఇంప్లిమెంట్ చేసిందా? వీళ్ళు ఏం చేసిరన్న ఉద్యమకారులకు ఏం చేసిరు? నీళ్లు నిధులు నియామకాలు అని ఆ రోజు గొంతు దించుకొని గలమెత్తి మీరు హామీ ఇవ్వగలుగుతారా? టీఆర్ఎస్ పార్టీ 2029 ఎన్నికల్లో 33% రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ అమలైతే ఆ రిజర్వేషన్ తో పాటుగా మిగిలిన స్థానాలు 175 స్థానాలు ఏవైతే వస్తాయో డిలిమిటేషన్ తర్వాత ఆ అన్ని స్థానాల్లో తెలంగాణ ఉద్యమకారులకు మాత్రమే టికెట్ ఇస్తామని హామీ ఇవ్వగలుగుతుందా పార్టీ? డెఫినెట్ గా పార్టీ నిర్ణయిస్తుందన్న. ఉద్యమకారులకి సముచిత స్థానం వేసుకొని ఈ రోజు మేము పెట్టిన పార్టీలో సముచిత స్థానం అంటే ఏంటిది? సముచిత స్థానం అంటే కలిసి వాళ్ళలాగా మోసం చేయమన్నా, వాళ్ళలాగా గేట్ బయట కూర్చోబెట్టాం, సెక్యూరిటీ కూర్చునే స్టూల్ మీద కూర్చోబెట్టామన్నా. ఈ రోజు మా డయాస్ మీద కూడా ఉద్యమకారులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకున్నామన్నా. చాలా మంది మా పార్టీ మా జాగృతి కండువా కప్పుకొని ఉద్యమకారులు కూడా ఈ రోజు వేదిక మీదకి వచ్చిర్రు. మీరు కూడా జర్నలిస్ట్ మిత్రులు అందరు కూడా చూసిండ్రు. వేదిక మీద మా ఫస్ట్ రోలో కూర్చున్నది కూడా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో మా పార్టీ అన్న. ఇంకొకటి వాళ్ళు అసలు మాట్లాడే వద్దు. వాళ్ళలాగా అన్న బాది శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి గన్మెన్లను ఇచ్చి వెహికల్ ఇచ్చి మొత్తం టీవీలలో స్క్రోలింగ్ ఇచ్చేసి అది అమరజ్యోతి అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత అమరజ్యోతి ఓపెనింగ్ ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత సైలెంట్ గా ఉండేటట్టు అనుకుంటుందా? వాళ్ళలా కాదు, మేము నిబద్ధతతోని పనిచేస్తాం, మేము ఆత్మవిశ్వాసం ఉంది, మాకు అస్తిత్వం తెలంగాణ అస్తిత్వం కోసం మేము పనిచేయబోతున్నాం. తీసుకుంటాను పవన్ గౌడ్ గారు, ఇంద్రశోభ మీ దగ్గరికి వస్తాను నేను డెఫినెట్ గా. బట్ ఇక్కడ డిబేట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ టఫ్ గా ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. రైట్, ఒక్కసారి తెలంగాణ రైట్ మీ దగ్గరకు వస్తున్నా. తెలంగాణ రేవంత్ సేన అయితే తెలంగాణ రేవంత్ సేన అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సైన్యం అనేటువంటి ఒక సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి వచ్చింది. తెలంగాణ రేవంత్ సేన. ఇంద్రశోభన్ గారు, ఇంకొకటి తెలుగుదేశం రేవంత్ సేన అని కూడా పెట్టుకోవచ్చు. ఒక్క నిమిషం. తెలంగాణ రేవంత్ సేననే కాదు, తెలుగుదేశం రేవంత్ సేన అని కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి ఇంద్రశోభన్ గారు రియాక్ట్ అవుతారు. ఇంద్రశోభన్ గారు, తెలంగాణ రేవంత్ సేన వీళ్ళు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నా. ఇప్పుడు 4 రోజులైతే ఈ బీఆర్ఎస్ ఉండనే ఉండదు. బీజేపీలో మెర్జీ చేసేసి బీజేపీతో ఆల్రెడీ వీళ్ళు మొన్న మాట్లాడిన మాట మరి మీరెందుకు అంటున్నారు? మనోజ్ గారు అండ్ పవన్ గారు, ఒక్క నిమిషం. కాంగ్రెస్ వర్షం కూడా తెలంగాణ రేవంత్ సేన అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సైన్యం అనే ఒక సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి కవిత పెట్టిన తెలంగాణ రాష్ట్ర సేన గారు రేవంత్ సేన అంటున్నారు. పార్టీ వెనక రేవంతే ఉన్నారనేటువంటి స్పష్టమైనటువంటి ఒక సంకేతాన్ని వీళ్ళిస్తున్నారు. పచ్చకామర్ల నుండి లోకమంతా పచ్చగానే కనబడుతుందట, అట్లున్నది సామెత. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి? కుంపటి వాళ్ళది ఆస్తుల పంచాయతీ, రాజకీయ ఆధిపత్యము. దాని కోణంలో ఆమె పార్టీ పెట్టింది. ఆ పార్టీ పెట్టించిందే కేసీఆర్ గారు. అది మర్చిపోయి మాట్లాడితే ఎట్లా అని అడుగుతున్నాను నేను. ఒకటే అడగదలుచుకున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ గారు పార్టీ పెట్టినారు, ఆమె స్వేచ్ఛ, అది ఆమె ఇష్టం, ఆమె ఏ పార్టీ ఏ పేరైనా పెట్టుకొని. బట్ ఈ తెలంగాణ సమాజాన్ని ప్రశ్నలు సంధించే ముందు మన ఉనికి 10 సంవత్సరాలు మనం ఏం చేశామని కూడా అవన్నీ మాట్లాడతారు కదా. సో ఇవాళ కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు హరీష్ రావు వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోయినారు. వాళ్ళవి పాచికల్లి తెలంగాణ రాష్ట్రంలో పారే పరిస్థితి లేదు. కాబట్టి కవిత రూపేణ మరొక పార్టీ వచ్చిందన్నది గమనించాలి. మూడో విషయం ఏంటి అని అంటే, ఇవాళ ఒక మహిళా నాయకత్వం రావాలని కోరుకునే మాలాంటి వాళ్ళము కూడా ఇలాంటి వచ్చినప్పుడు డెఫినెట్ గా మంచిని మంచిగానే చెడుగానే మాట్లాడతాను. నేను ఇవాళ ఒకటే అడుగుతాను, కవిత గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఎమ్మెల్సీగా చేశారు, ఎంపీగా చేశారు. ఎమ్మెల్సీ ఎంపీగా ఒక్కొక్కసారి మాత్రం మీరు చేస్తున్నారు. ఒక్కసారి చేస్తేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ పత్రికలు అన్నిట్లలో తను యాడ్ చేశారు. ఇంగ్లీష్ పేపర్ అయి ఉండొచ్చు, తెలుగు పేపర్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, మొత్తం చిన్న పెద్ద పత్రికలు, హిందీ పత్రికలు, ఉర్దూ పత్రికలు అన్నింట్లల్లో ఇవాళ యాడ్స్ వచ్చాయి. ఒక యాడ్ వేయాలంటే తెలుసు మీరు ఎంత పే చేస్తారన్నది. మినిమం 50 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు మీరు మామూలు ఒక కామన్ ఉమెన్ అని మీరు మాట్లాడుతున్న సందర్భంలో ఇవాళ కేసీఆర్ గారి పేరు చెప్పుకొని 10 సంవత్సరాలు దోచుకున్నటువంటి డబ్బుల్లోని భాగస్వామ్యంగానే ఇవన్నీ యాడ్స్ వచ్చినాయని చెప్పాల్సిన పరిస్థితి. అందుకనే ఆ కుటుంబ సభ్యులు ఏ రూపాన ఎవరి రూపాన వచ్చినప్పటికీ కూడా వాళ్ళంతా ఒకటే తాను ముక్కలు అన్నది తెలంగాణ సమాజం
గమనించాలని ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇందులో రేవంత్ రెడ్డి గారు ఎందుకు వచ్చారండి మధ్యలో? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇవాళ నేను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నది మీరున్న దాంట్లో మీ బిడ్డే మీ ఆస్తగాదుల కోసం కుంపటి పెట్టినా, మీరు ఊపేని ఇంకో కుంపటి పెట్టినా దాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మోర్ ఓవర్ టిఆర్ఎస్ అనేటువంటి పేరుతోటి ఆల్రెడీ సిద్దిపేట నుంచి పార్టీ పెట్టినారు. హరీష్ రావు గారు ఒక పార్టీ కూడా పెట్టించున్నారు ఆ సందర్భంలో. ఎందుకంటే వాళ్ళు నన్ను అప్రోచ్ అయినారు కాబట్టి నాకు ఐడియా ఉంది ఆ పార్టీ. టిఆర్ఎస్ ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి గతంలో కేసీఆర్ తో పనిచేసినటువంటి వ్యక్తి, సిద్దిపేట వ్యక్తి టిఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టినారు. ఇది ఎవరు తీసుకోవద్దు అన్న ఉద్దేశంతో ఎలక్షన్ల ముందు దాన్ని చేపించున్నారు వాళ్ళు. ఇవాళ ఈమెకు వస్తుందా రాదా, అది ఏం జరుగుతుంది, దీని అబ్రివేషన్ ఏముండింది, గతంలో ఏముంది, ఇప్పుడు ఏమి మార్పు లేదు. సేమ్ యాజ్ టీజ్ గా తండ్రి ఉద్యమ సమయంలో ఏ మాటలు చెప్పారో కవిత గారు వాళ్ళు అవే చెప్తున్నారు. 10 సంవత్సరాల అధికారం వచ్చినాక ఈ రాష్ట్ర ప్రజలు ఏం చేశారో తెలంగాణ సమాజం గమనించింది. ఇవాళ కవిత గారు అవే మాటలు చెప్తున్నప్పుడు ఈ సమాజం ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఒక ఉమెన్ గా మాత్రము ఈ రాష్ట్రంలో జరిగేటువంటి రాజకీయాల పట్ల ఈ రాష్ట్రం బాగుపడాలని కొట్లాడినటువంటి అనేక వేదికల్లో మాలాంటి వాళ్ళం ఉన్నాం కాబట్టి ఒకటి చెప్పదలుచుకున్నాను. ఎవరు ఏ రూపైన వచ్చినా కల్వకుంట్ల కుటుంబ సభ్యులను తెలంగాణ సమాజం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదన్నది దీనికి మీరే కరెక్ట్ అనే సమాధానం చెప్తారు. బహుశా వైఎస్ఆర్ టీపీ పార్టీ, వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీ వచ్చింది ఇక్కడికి, షర్మిల వచ్చిరు, పాదయాత్ర చేసిరు, సేమ్ కవిత పెట్టినట్టుగానే ఒక ఫంక్షన్ హాల్లో, ఒక కన్వెన్షన్ హాల్లో పెద్దగా భారీ స్థాయిలో పార్టీ ఇనాగ్రేషన్ చేశారు. అనతి కాలంలోనే మొత్తంలో తను పబ్లిసిటీ తీసుకొచ్చుకున్నప్పటికీ తర్వాత మళ్ళీ ఏం జరిగింది తెలియదు, కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ అధ్యక్షులుగా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఓ పార్టీ ఇనాగ్రేషన్ అయింది. అది వైఎస్ఆర్ సిపి ఎక్కడ ఏపీలో, ఇక్కడ వైఎస్ఆర్ టీపీ అయింది. బీఆర్ఎస్ ఇక్కడే టీఆర్ఎస్ గా మారింది. సో ఇద్దరు నాయకురాల మధ్య, ఇద్దరు పార్టీల ఆవిర్భావం మధ్య ఎటువంటి తేడా చూడొచ్చు? మీరు మీకున్న అవగాహన, తన గతంలో వైఎస్ఆర్టీపీలో పనిచేసిన అనుభవం కానీ, జాగృతి కవిత గారితో ట్రావెల్ చేసిన అనుభవం కానీ, నాయకురాల మధ్య డిఫరెన్స్ కానీ, వాళ్ళ యొక్క పార్టీల ఎజెండా కానీ ఏం ఒరవడింది, ఏం సక్సెస్ అవబోతోంది? ఇప్పుడు ఇక్కడ ఇద్దరు కూడా కుటుంబ నేపథ్యంలోనే రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తులు. బట్ షర్మిల గారేమో ఆమె రాజకీయంగా ఎలాంటి పదవులు అనుభవించలేదు. మా నాన్నగారి వాటా తెలంగాణలో కూడా ఉంది కాబట్టి నేను ఇక్కడ పార్టీ పెట్టుకుంటున్నాను, తను ఇక్కడ వచ్చి పార్టీ పెట్టినారు. సో తను పెట్టిన తర్వాత ఇక్కడ తను స్థానికురాలు కాకపోవడము అన్నది తన యాస, భాష, కల్చర్ డిఫరెంట్ కాబట్టి ఇక్కడ తెలంగాణ సమాజం ఏ రకంగా చూస్తున్నారో మనం చూసాం. సో బట్ తను పబ్లిక్ లో ఉండడం, తిరగడము మాత్రము దాన్ని తన చిత్తశుద్ధిని మనం అక్కడ శంకించాల్సినటువంటి అవసరం లేదు. అదే కవిత గారిని తీసుకున్నట్లయితే కవిత గారు ఉద్యమంలో అంటే స్థానికంగా ఇక్కడ ఉండి తెలంగాణ యొక్క కల్చర్ అయినా తెలంగాణ సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా తనని ఆ ఒక్క విషయమే తన విషయంలో పాజిటివ్. మిగతా విషయాలకు వచ్చినప్పుడు తండ్రి చాటు బిడ్డగానే ఆమె కేసీఆర్ గారు రూపేణ ఈ రాష్ట్రంలో రాజకీయాలు రావడానికి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ తో తను మూవ్ అయింది. 2014 ఎంపీ అవకాశం వచ్చింది. వచ్చిన 10 సంవత్సరాలలో మీరు ఈ రాష్ట్ర ప్రజలను ఎవరైనా పట్టించుకున్నారా? లేదు. ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు. బట్ ఎప్పుడు కూడా మీరు అలాంటి విషయాలను మీరు తీసుకోలేదు కాబట్టి ఇద్దరు కూడా లాట్ ఆఫ్ డిఫరెన్స్. కంపారిజన్ అనేది షర్మిల గారిది, కవిత గారి ఇద్దరు తీసుకుంటే కుటుంబ తగాదాలు, కుటుంబ పంచాయతీ, కుటుంబ ఆస్తుల నేపథ్యంలోనే రాజకీయ ఆధిపత్యాల్లోనే ఇక్కడ రాజకీయాలు కొనసాగినాయి అన్నది గమనించాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ ఒక కామన్ మహిళగా ఎంతమంది వాళ్ళని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారన్నది కూడా మనం గమనించాలి. సో ఇవాళ తండ్రి పేరు, అయ్య పేరు, అవ్వ పేరు ఇంపార్టెంట్ లీడర్ గా వచ్చినటువంటి వాళ్ళ లీడర్షిప్ నే కొనసాగించాలి, వీళ్ళే మా వాళ్ళ చెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు తెలంగాణ సమాజం దురదృష్టం. ఏమిట్లా కేవలం ఆరులేడు చూడలేడు, నేను అప్పుడే ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేసుకోవడమేంటి? షర్మిల గారు కూడా ఇట్లాగే మాట్లాడినారు, అప్పుడు కూడా సేమ్ ఇదే పరిస్థితి. ముఖ్యమంత్రి అని చెప్పడమే కాదు, మీ అమ్మ ప్రభుత్వంలో అంటే మీరు ప్రభుత్వ బడిలోకి పిల్లల్ని పంపించండి, మీరు ఫీజులు కట్టకండి, కార్పొరేట్ స్కూల్లో ఫీజులు అధిక మొత్తంలో కట్టండి, మీ అమ్మ ప్రభుత్వం అంటే మీ తల్లి ప్రభుత్వం వస్తుంది మొత్తం చెల్లిస్తుంది అని చెప్తున్నారు. అంటే తనను తాను ఒక అమ్మ తల్లి చెప్తున్నారు. ఏమంటారంటే ఒక్క మాట చెప్తాను నేను. ఇప్పుడు కవిత గారు ఒక ఉమెన్ గా ఆమె ఎస్టాబ్లిష్ చేసుకొని నేను మీ తలైవిని, నేను మీ తెలంగాణ అమ్మను అని తనే ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. అది ఆమె ఎస్టాబ్లిష్ చేసుకోవద్దు, ఎదుటి వాళ్ళు చెప్పాలి. జయలలిత గారిని ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డ ఒక తల్లిగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆమె చేసిన సర్వీస్, ఆమె సేవలు ఈ సమాజానికి ఆమె ఇచ్చినటువంటి దాన్ని బట్టి ఆమెకు ఆ పేరు వచ్చింది. మనం ఇక్కడ ఏం చేయలేదు, అంతా దాచుకునే ఉన్నాం, ఇంకేమీ లేదు తెలంగాణ సమాజానికి. మనం ఈ సమాజానికి చేసి పెడితే అప్పుడు ఒక తలైవి అవుతావో లేకపోతే అమ్మవైతే ఇంకేమన్నా అవుతావో అప్పుడు సమాజం ఇస్తుంది మీకు తిరిగి. కానీ మీకు మీరే ఎస్టాబ్లిష్ అంటే ఒక బ్రాండింగ్ అనేది వాళ్ళు అప్పుడే
ఇక్కడే మొదలు పెట్టినారు ఇక్కడ. సరే ఇది గమనించమంటున్నా అందుకే నేను. కాబట్టి జరిగినటువంటి నేపథ్యంలో రాజకీయాలలో మహిళలు రాణించడం కష్టం ఉన్నటువంటి సందర్భాలలో ఇప్పుడు ఇలాంటి వాళ్ళు రావడంతో ఇలా చెప్పడం ద్వారా ఏమవుతుందంటే అసలు మహిళలకి నాయకత్వ లక్షణాల పట్ల ఒక ప్రశ్నార్థకమైనటువంటి వైపు వెళ్లే పరిస్థితి ఉన్నది. కుటుంబ నేపథ్యంలో నాయకత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారా? ఇప్పుడు ఆమె పనితనం నేను క్వశ్చన్ చేయట్లేదు, బట్ మీరు అధికారంలో ఉన్న సందర్భాలలో ఎంతమంది ఆడబిడ్డలను హక్కున చేర్చుకున్నారు? ఒక జాగృతి ఆర్గనైజేషన్ ద్వారా ఎంతమంది లీడర్స్ ఆవిడ మాట అన్నారు, ఏమన్నారంటే నేను ఆ రోజు ప్రభుత్వంలో నేను కూడా ఒక భాగస్వామిగా ఉన్నందుకు కొన్ని పనుల వల్ల నేను సిగ్గుపడుతున్నా అనేటువంటి మాటను ఆవిడ మాట్లాడుకొచ్చారు. ఒక నాయకురాలిగా ఒక మహిళగా మాట్లాడుకొచ్చారు. ప్రతి మనిషి నేనేమంటే ప్రతి మనిషికి పశ్చాత్తాపం అనేది ఉంటది. తను పశ్చాత్తాపడి నిజంగానే తెలంగాణ సమాజం కోసం జెన్యున్ గా పనిచేస్తే ప్రజలు స్వీకరిస్తారు. బట్ అట్లా కాకుండా స్వార్థం కోసమే నేను ఇక్కడ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి కావాలని ఒక స్వార్థ రాజకీయంతో తండ్రి, ఎందుకంటే తండ్రి ఏం చెప్తుందో సేమ్ యాస్టేజ్ చెప్తుంది. తండ్రి ఎట్లా వే ఆఫ్ స్టైల్ ఉంటుందో ఈమె కూడా అదే వే ఆఫ్ స్టైల్ ఉంటది. తెలంగాణ కల్చర్ విషయంలో ప్రజలను ఎట్లా మోసం చేయాలన్న దాంట్లో కేసీఆర్ గారు కూతురుగా తనకు వెన్నతో పెట్టినటువంటి విద్యగా మనం గమనించిన ప్రశ్న. సో చాలా బ్రహ్మాండంగా అనర్గళంగా అన్ని రకాలుగా చెప్పగలుగుతుంది, నమ్మించగలుగుతుంది. అది ఉంది ఆమె దగ్గర ఆ టాలెంట్. కాబట్టి దీంట్లో తెలంగాణ సమాజం బలి అవుతుందా, తెలంగాణ సమాజం ఏమవుతుందా అనే దానికి మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోసిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చిన్నబుచ్చి మీరు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడినట్లయితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తోటి మేము ఆల్రెడీ ఉచిత విద్యని సమాజానికి అందజేస్తున్నాము, దాన్ని మొదలు పెట్టినాము. మరి తెలంగాణ రేవంత్ సేనాని ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ వర్షం కూడా విందాం. పవన్ గారు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇప్పుడు మీరు కోర్స్ మీరు గమనించినా కూడా తెలిసిపోతుంది. ఇందాక మనోజ్ గారు అన్నట్టుగా దుబాయ్ నుంచి ఆపరేట్ చేసే వాళ్ళు ఆడబిడ్డను కూడా చూడకుండా రకరకాల దూషణలు చేసేవారి గురించి నేను మాట్లాడాల్సిందని చెప్తున్న క్రమంలో ఇదే సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి టీఆర్ఎస్ అంటే తెలంగాణ రేవంత్ సేన అంటున్నారు, షర్మిలతో పోలుస్తున్నారు. సో అనేక పార్టీలు వచ్చినాయి, ఆ పార్టీలన్నీ కూడా పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయినాయి. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన పార్టీ కూడా ఏం చేయలేదు అనే కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో తెలంగాణ రేవంత్ సేన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ పెట్టడానికి కాంగ్రెస్ విభేదిస్తోంది. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ నే అనడం, జాగృతి ఏదైతే నిన్న మొన్న జాగృతిగా ఉండి ఇప్పుడు టీఆర్ఎస్ఏగా రూపాంతరం చెందిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ నే అనడం. టీఆర్ఎస్ఏ అనే పెట్టుకున్నారు వాళ్ళు. దాన్ని ఏం చేస్తారో చూద్దాం. ఇంకా తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అని పెట్టుకున్నారు. ఇంకొకటి ఏంటంటే అందరు కలిసి కేసీఆర్ గారి మీద పడ్డారు, అంతే, ఏం లేదు ఇలా. ఆమె రేవంత్ రెడ్డి ఏమో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఈమెనేమో 4 లక్షల ఉద్యోగాలు అంటుంది. దానికి పెద్ద తేడా ఏం లేదు. రేపు అంటే ఆడవాళ్ళు ఇప్పుడు సామాజిక న్యాయం అని చెప్పిండ్రు కవితక్క గారు చెప్పి, మరి ఆమె సీఎం అయితే అంటే సామాజిక న్యాయం ఎక్కడ ఉన్నదండి? ఎంతో దళితులు ఉన్నారు, ఎంతో బీసీ మైనారిటీ వర్గానికి చెందిన బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళని సీఎం చేయాలి కదా. సీఎం అనిపించుకున్నంత మాత్రాన సీఎంలు కాలేరు కదా అండి. 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి దగ్గర ఉండి అన్ని అధికారికంగా పదవులు అనుభవించి ఇప్పుడు విధిస్తున్నా అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు కదా అండి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళగా 10 ఏళ్ల అధికారంలో వారితో పంచుకున్న కొన్ని నిర్ణయాల్లో నేను కూడా భాగస్వామిగా ఉన్నందుకు, అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నందుకు సిగ్గుపడుతున్నా అని చెప్పి మహిళగా అనేది కదా తను. అంటే తను పాశ్చాత్తాపానికి గురైన ఆనాడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా అండి? యాంకర్ గారు, ఆనాడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా? ఈనాడు పార్టీ పెట్టంగానే ఉద్యమకారులు, తండ్రి మరమనిషి ఇదంతా అయిపోయిందా అండి? ఏదైనా అంటే ఇండ్లల్లా ఎట్లుంటదంటే తెలంగాణలో కొడుకు పెద్దగా అయి కోడలు వచ్చిన తర్వాత ఇంటి నుంచి వెళ్ళి తండ్రులను గెంటేసినా తల్లులను గెంటేసినా కూడా బిడ్డ హక్కున చేర్చుకొని బాపు నేనున్ననే నీకు అని ఓదార్చే బిడ్డలు ఉన్నారు, కానీ ఇట్లా చేసే బిడ్డలు అయితే లేరండి. అందరు కలిసి అయితే కేసీఆర్ గారి మీదకి పంపిండ్రు అనేది అయితే నిజం. ఏంటంటే ఆనాడు జగన్ ను తట్టుకోవడానికి షర్మిల గారిని ఏ విధంగా పావుగా వాడుకున్నారో ఈనాడు కేసీఆర్ గారిని కూతురును పావుగా చేసి వాడుకుంటున్నారు, అంతే తప్ప ఇంకొకటి లేదు. ఆస్తుల పోరాటం, అస్తిత్వం పోరాటం అంటున్నారు కవిత. చాలా సందర్భాల్లో ఈ కంపారిజన్ వచ్చినప్పుడు షర్మిలాకి ఆస్తులు లేవు, కేసీఆర్ గారికి ఆస్తుల మీద అంతస్తుల మీద కోరికలు ఉండేవి. అందుకే అస్తిత్వానికి సంబంధించిన పోరాటం ఇది. ఇప్పుడు అస్తిత్వం అంటే తండ్రితో తెచ్చుకోవాలి, తండ్రి దగ్గర కూర్చోవాలి. అస్తిత్వం అంటే ఏం చేయాలి? ఆమెను సీఎం చేయాలా? ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోయి ఉన్నది, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు చేస్తున్నారు, పార్టీ ముందుకు పోతుంది. ఆనాడు లగచర్ల దగ్గర నుంచి మొదలు పెడితే నిన్నటి వరకు కన్లాపూర్ వరకు కూడా
వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పోయినరు చేసిండ్రు. ప్రతిదాని కేసీఆర్ గారు పోలేదనంటే కేసీఆర్ గారి అధ్యక్షతన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పోతున్నారు, హరీష్ రావు గారు పోతున్నాడు, మా పార్టీ కార్యకర్తలందరూ పోతున్నారు కదా. కేసీఆర్ గారు చెప్పందే చెయ్యందే మేమంతా చేస్తున్నామా అండి? ఏం మాటలు మాట్లాడతారండి? ఒకప్పుడు చేనేత కార్మికులకి తినడానికి తిండి లేక ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతుంటే డబ్బులు పోగు చేసుకొని వచ్చి ఇచ్చినటువంటి కేసీఆర్ ఈ రోజు ఇంతలా సమస్యలు ఎదుర్కొంటే బయటకు వస్తలేడు అంటే తోడేళ్లు గుంటనక్కల మధ్య ఖైదీగా ఉన్నాడు అనేది కవిత వర్షన్. ఎవరు ఆయన ముందు ఎవరన్నా మాట్లాడడానికి అసలు చూపు ఇట్లా చూస్తే కూడా భయపడతారు తెలుసా. అక్కడ సిచ్యువేషన్ నాకు తెలుసు. ఆయనెవరో గుంటనక్కలు, ఆయనెవరో తోడేళ్లు బందీ చేసిర్రు అని చెప్పడానికి కూడా అది నమ్మశక్యంగా లేదు. ఆయన ఏదైనా కూడా ఆయన సొంత నిర్ణయాలు ఉంటాయి కేసీఆర్ గారివి. అంటే బయట ఎవరో వ్యక్తులు, ఉదాహరణకి ప్రవణి గారు, బయట ఎవరో వ్యక్తులు ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు, రాముల్ నాయక్ లాంటి వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు, సస్పెన్షన్ గురైన వాళ్ళు, బర్తరఫ్ చేసిన వాళ్ళు మాట్లాడితే వాళ్ళు రాజకీయ స్వార్థం ఉంది, కేసీఆర్ని ఎట్లయినా విభేదించి ఆ స్థానంలో కూర్చోాలని ఒక ఆకాంక్ష ఉంది కాబట్టి విభేదించవచ్చు. కానీ కన్న కుమార్తెగా తను విభేదిస్తుందనంటే కేవలం రాజకీయ కోణంలోనే చూడాలా దీన్ని? పర్సనల్గా చూడొద్దా? వ్యక్తిగతంగా తండ్రి కూతుల మధ్య వ్యవహారంగా చూడొద్దా దీన్ని? అంటే ఇప్పుడు పార్టీ పెట్టిండ్రు కాబట్టి తండ్రి కూతుర్ల మధ్య వ్యవహారమా లేకపోతే ఇంకో వ్యవహారమా అనేది పార్టీ పెట్టించిన వాళ్ళకు రాను రోజులల్లో ఆమెను నడిపించేటోళ్ళకి తెలుస్తుంది. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. అంటే తండ్రి ఇప్పుడు తల్లి అయితా అని చెప్తుంది, అందరికి అమ్మ అయితా అని చెప్తుంది కదా. కన్న తండ్రిని బాధ పెట్టొద్దు కదా. అమ్మ అందరికి కానీ తండ్రిని బాధ పెట్టద్దు కదా. షర్మిల గారు తండ్రి చివరి ప్రశ్న, ఒక ప్రశ్న మీకు, అంటే ఈటెల రాజేందర్ ని పార్టీలోకి ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ లోకి తిరిగి గర్వాపస్లా వెళ్ళబోతున్నారని ఒక ప్రచారం జరిగింది ఎక్కడ చూసినా. ఆ ప్రచారం జరిగినప్పుడు ఒక క్వశ్చన్ ని అటు మాజీ మంత్రి హరీష్ రావుని అడిగినా లేకపోతే సంబంధిత కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులుగా పనిచేసిన వారు అడిగినా కూడా అఫ్కోర్స్ ఆహ్వానిస్తున్నాను, తప్పేమున్నది, ఆయన ఆ పార్టీలో పనిచేసిన ఆయన వస్తే రాదా వద్దంటామా రమ్మనండి అనే రకంగా మాట్లాడుకొచ్చి ఆహ్వానించారు. రేవంత్ అటు ఈటెల రాజేందర్ మీద అప్పుడు తుర్కీ అంజల్ భూములకు సంబంధించిన వ్యవహారం వచ్చింది, బర్తరఫ్ చేయడం, ఆ తర్వాత ఆయన మీద పోటీ చేయడం, కొన్ని కోట్ల రూపాయలు హుజరాబాద్ నియోజకవర్గం డెవలప్మెంట్ యాక్ట్ కూడా తీసుకుపోవడం, అలాంటి వ్యక్తిని ఆహ్వానించిన బీఆర్ఎస్ పార్టీ కవిత నిజంగానే తను తప్పు చేసింది అనుకుంటే లేకుంటే బయటకు వచ్చి రచ్చ చేస్తుంది అనుకుంటే ఎందుకు పిలిచి మాట్లాడలేదు కేసీఆర్ కానీ ఆ పార్టీ నాయకత్వం కానీ? 1-to-1 చర్చలు జరిగినాయా? ఇదో క్వశ్చన్ మార్క్ అందరిలో. ఇప్పుడు పిలిచి మాట్లాడినరా పిలవక మాట్లాడినరా ఇంకొకటి అదంతా అనవసరం విషయం. ఎందుకంటే ఆమె పార్టీ పెట్టుకుంది. ఇంకొకటి ఈటెల రాజేందర్ గారు పార్టీ వీడినప్పటి నుంచి ఎక్కడ సభలు జరిగినా కూడా మా బాస్ కేసీఆర్ గారు అనే చెప్పుకుంటారు. ఎవరికి కూడా ఎక్కడ ఒక చిన్న కార్యకర్త దొరికినా కూడా పార్టీలు మారకండ్రా అయ్యా, ఏ పార్టీలో ఉన్నారో గా పార్టీలనే ఉండుర్రి, వేరే పార్టీలకు పోవద్దు అని కూడా చెప్తున్నారు. ఏంటంటే కేసీఆర్ గారు తండ్రి లాంటోళ్ళు. కేసీఆర్ గారు వీళ్ళందరినీ నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా తయారు చేసి ఏ ఉద్యమకారునికండి ఆయన తక్కువ చేసింది? శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు, ఓడగొట్టింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. బల్కసుమన్ ఎవరు, గ్యాదర్ కిషోర్ ఎవరు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎవరు? వీళ్ళందరూ ఉద్యమకారులు కాదా? బి టీము, ఏ టీము, సి టీము అనేది అధికారం ఈ పార్టీలో అంతర్భాగంగా ఉన్నప్పుడు తెలియదా? అరే బిడ్డకి ఇచ్చినప్పుడు, ఇప్పుడు బిడ్డకు ఎంపీ పదవి ఇచ్చినా కూడా ఆయన మీద కుటుంబ పాలన వచ్చినా గానీ ఊరుకున్నారు. ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా కుటుంబ పాలన అన్నా కూడా లోపల గుండెల్లో దాచుకున్నారు తప్ప ఏనాడు కూడా బయటకు వచ్చి ఏ మాటలు మాట్లాడలే కదా. ఆమె బతుకమ్మని ఎత్తుకుంది, కల్చర్ మీద పోరాటం చేసింది అనేసి ఆమె గురించి గొప్పగానే మాట్లాడిండ్రు కదా. ఏనాడు కూడా ఆమె గురించి గొప్పగా మాట్లాడకుండా ఉండలేదు కదా. కానీ కేసీఆర్ గారిని ఈ రోజు సభ పెట్టి మరమనిషి అనడము, ఆయన తోడేళ్లు గుంటనక్కల మధ్యలో బందీ అయి ఉన్నాడు అని చెప్పడం అనేది మా నాయకత్వాన్ని, మా నాయకుడిని కించపరిచే మాటలే అండి. ఎవరు కూడా మా నాయకుడిని కించపరిస్తే ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఇప్పుడు వచ్చిండ్రా అప్పుడు వచ్చిండ్రా అనేది కాదు. పుట్టిండ్రా, కడుపులో పుట్టిండ్రా, లేకపోతే పెంచిండ్రా, ఇంకోటి కాదు కదా. ఆయన కోసము ఒక సెల్ఫీ కోసము ఎగబడేటోళ్ళు ఉన్నారు. ఆయన తోటి ఒక ఫోటో దిగాలి అనేసి సంవత్సరాల కొద్ది జీవితాంతం చూసేటోళ్ళు ఉన్నారు. ఫోటోల గురించి సెలబ్రిటీ స్టేటస్ ఉంది, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఫోటోలకు అది కామన్. జాగృతి మనోజ గారు మీరు తీసుకొచ్చి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మనోజ గారు అలా మాట్లాడితే కుదరదు, మా నాయకుడి పైన సభలు పెట్టి మాట్లాడితే కుదరదు అంటున్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రదాత,
ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు? ఆయన మీ బిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు అయినప్పుడు తప్పకుండా అందరు మాట్లాడతారు. జవహర్ లాల్ నెహ్రూ గురించి మాట్లాడుతున్నారు, ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళందరి గురించి మాట్లాడడం లేదు, కేసీఆర్ గారి గురించి ఎందుకు మాట్లాడద్దు? తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తప్పకుండా మాట్లాడతారు, ఉన్నప్పుడు తప్పకుండా మాట్లాడతారు. తప్పు చేసినప్పుడు తప్పును తప్పని చెప్తారు. ప్రజలకి ఉద్యమకారులకి ఆ హక్కు ఉంది కాబట్టి. ఈరోజు చాలా మాట్లాడినారు. నేను ప్రతిదానికి సమాధానం చెప్తానన్నా. వీళ్ళంతా ఎంపీ టికెట్ మీరు చెప్పినంతసేపు కవిత గురించి మాట్లాడిన సైలెంట్ ఉన్నా కేసీఆర్ గారు ఏం తప్పు చేసిండు అని అడుగుతున్నారు పవని. మీరు ఏమంటున్నా చెప్తున్నా, నువ్వు ఆవేశపడకు. నువ్వు బాగా ఒర్రి అలసిపోయి వచ్చినట్టున్నావు కానీ నేను ఏం ఆవేశపడ, కరెక్ట్ గా చెప్తా అన్నా. నేను ఏం చెప్తున్నా అంటే డిబేట్ లో ఒకరు మాట్లాడినప్పుడు ఇంకొకరు నోట్ చేసుకోవాలి. నేను అట్లనే నోట్ చేసుకున్నా. నేను ఫస్ట్ పాయింట్ చెప్తా. ఇప్పుడు ఏం తప్పు చేసిండ్రు అన్నారు. బోలెట్ తప్పు చేసిండ్రన్నా. ఉద్యమకారులని గేటు బయట కూర్చోబెట్టిండ్రు కదా, ధర్నా చౌక్ రద్దు చేసిండ్రు కదా, ఇవన్నీ తప్పులు కాదన్నా? ఒకటా రెండా వీళ్ళు చేసిన ఉద్యమకారులం ఎందుకు సైలెంట్గా ఉన్నాం? ఇప్పుడే తెలంగాణ సాధించుకున్నాం, పక్కన నవ్వేటోడు ముందు జారి పడ్డట్టు అవుతుంది కాబట్టి కొంచెం ఓపిక పడదాము అని సైలెంట్ గానే ఉన్నాం. ఇంటర్నల్ వేదికల మీదుగా అడగాల్సిన అన్ని సార్లు అడుగుతూనే ఉన్నాం. అయినా మీ తరపున బయటకు వచ్చి ఇంకా గట్టిగా కొట్లాడాల్సింది ఉండే అని ఈ రోజు క్షమాపణ చెప్పినాం. ఈ రోజు మా అక్కన్నది ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు కుటుంబ పాలన అంటే కూడా గుండెల్లో మోసిండు. ఎందుకు? కేటీఆర్ గారికి ఇచ్చినప్పుడు కుటుంబ పాలన అంటే వీళ్ళ దృష్టిలో ఉన్న ఆడబిడ్డలకి కవితక్క కూడా ఒక అభివృద్ధి ఉంటే కవితక్క కూడా కేటీఆర్ గారు లాగా సిగ్నల్ లేదనుకుంటా కాబట్టి ఈ సమాజంలో లేదు కాబట్టి మాట్లాడుతున్నారు. నువ్వు రన్నింగ్ లో ఉన్నారు, సిగ్నల్ రావట్లేదు. మీరు రన్నింగ్ లో ఉన్నారు, సిగ్నల్ రావట్లేదు. అది కొట్లాడుతుంటే 2014 లో వాళ్ళు పిలిచి 2014 లో మేము వాళ్ళకి ఆత్మలాగా పనిచేసినాం. కానీ మేము పార్టీలో 2009 లో సిరిసిల్లాలో టికెట్ అడగలేదు. 2007 నుండి 2009 వరకు హుజూర్ నగర్ లో పనిచేసినా కూడా టికెట్ అడగలేదు. ఇట్లా అన్ని కరీంనగర్ బై ఎలక్షన్ లో పనిచేసినా కూడా కవితక్క గారు ఏ రోజు కూడా టికెట్ అడగలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారు పిలిచి ఎంపీగా చేయాలి నిజామాబాద్ లో అన్నప్పుడు కంటెస్ట్ చేసిండ్రు మధు యాస్కి గారి మీద. కవితక్క గారు ఎట్లయితే తెలంగాణ ఉద్యమం కోసం ఉన్నారో మధు యాస్కి గారు కూడా ఆ రోజు యుఎస్ నుండి తెలంగాణ కోసం వచ్చిన వ్యక్తి. ఆయన మీద 150,000 మెజార్టీతోనే ఆ రోజు కవితక్క గారు గెలిచిండ్రు. సెకండ్ టైం ఓడగొట్టిండ్రు. వీళ్ళంతా ఆడబిడ్డకు మస్తు చేసిరట. వీళ్ళు ఆడబిడ్డకు కుట్రలు చేసి ఓడగొట్టిండ్రు. గుంట నక్కలు తోడేళ్ళు అన్న మాట వాస్తవం కాబట్టి ఈ గుంట నక్కలు తోడేళ్ళు చేసింది నిజంగా కేసీఆర్ గారికి అన్ని తెలుసు అంటే మరి కాళేశ్వరం కమిషన్ లో వీళ్ళ కమిషన్ లో ముచ్చిన కేసీఆర్ గారికి తెలిసే జరిగిందా? గద్దర్ గారిని ఒక సెక్యూరిటీ ఒక గేట్ ముందు కూర్చున్నప్పుడు తెలిసే జరిగిందా? ఎంతో మందికి అపాయింట్మెంట్లు ఇవ్వమనంటే ఇవ్వకుండా అక్కడ కూర్చొని ఫోన్ లైన్లలో డీల్ చేసేటోళ్ళు ఉన్నారు. అవన్నీ కేసీఆర్ గారికి తెలిసే జరుగుతుందా? ఆడబిడ్డ మీద వీళ్ళు ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేసిండ్రు. ఎందుకంటే కవితక్క గారు ఇంటర్నల్ వేదికల మీద మనోజ గారు టిఆర్ఎస్ అనే మా బ్రాండింగ్ వాడుకున్నారు. టిఆర్ఎస్ పార్టీని మీ పేరుగా టిఆర్ఎస్ అని మార్చుకున్నారు. కల్వకుంట్ల పేరు మార్చుకుంటారా? కల్వకుంట్ల కవిత నుండి ఈ పేరు మార్చుకుంటారా అడుగుతున్నారు మనోజ గారు. అయిపోతుంది అని చెప్పేసి కుట్రలు చేసి ఓడగొట్టిండ్రు. ఎమ్మెల్సీ వద్దన్నా కూడా కేసీఆర్ గారిని అడగండి. ఎందుకంటే కవితక్క గారు మనోజ గారు నా మాట వినిపిస్తోందా మీకు? మనోజ గారు మాట వినిపిస్తోందా? ఎమ్మెల్సీ వద్దని కవితక్క గారు చెప్పిండ్రు. నా పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇవ్వమనంటే కేసీఆర్ గారే పిలుచుకొని లేదు ప్రోటోకాల్ సమస్య వస్తుంది, ప్రోటోకాల్ ప్రాబ్లం ఉంటది కవిత, నీ ఓటమికి కారణం ఎమ్మెల్యేలని నేను తెలుసుకున్నా. మనోజ్ గారు నాకు క్వశ్చన్ వినిపిస్తోందా మీకు? నా ప్రశ్న వినిపిస్తోందా? నీకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి ఆ రోజు సార్ ఇవ్వడం జరిగింది కానీ మేము అడగలేదు. మనోజ్ గారు నా క్వశ్చన్ వినిపిస్తోందా? ఒక ఫైనల్ క్వశ్చన్ మీ దగ్గర. మనోజ్ గారు ఒక క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్. ఇక్కడ టిఆర్ఎస్ అనే దాన్ని టిఆర్ఎస్ బ్రాండింగ్ గా మీరు వాడుకున్నారు. ఇప్పుడు కల్వకుంట్ల అనే పేరును తొలగిస్తారా? కల్వకుంట్ల కవిత అనే పేరును తొలగిస్తారా? దాని ఇంటి ముందు
తన పేరు ముందు కల్వకుంట్ల అనే పదాన్ని? పిసిఆర్ రైట్. సో జవహర్లాల్ నెహ్రూ అన్న మీరు, ఇందిరాగాంధీని అంటున్న మీరు, రాజీవ్ గాంధీ అంటున్న మీరు బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేసీఆర్ని కూడా అనడం మానము, డెఫినెట్గా విమర్శిస్తాం అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఇందాక అడిగిన క్వశ్చన్కి ఎందుకు విమర్శిస్తారు, ఏం తప్పు అని అంటే పవని గారు? ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారిని, ఇందిరా గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఎవరంటున్నారో వాళ్ళని అనుకోమని చెప్పండి. మేమేనాడు వాళ్ళు చేసిన ఏదైతే పోరాటాలను కానివ్వండి, వాళ్ళు చేసిన అభివృద్ధులను కానివ్వండి, వారు చేసిన పాలన గురించి కానివ్వండి ఎప్పుడూ తప్పు పట్టలేదు. సోనియా గాంధీ గారిని అస్సాం ముఖ్యమంత్రి పిచ్చి పిచ్చిగా మాట్లాడినప్పుడు విభేదించింది కేసీఆర్ గారు. ఇప్పుడు ఇందిరాగాంధీ వేరు, సోనియా గాంధీ వేరు, జవహర్లాల్ నెహ్రూ వేరండి. ఇప్పుడు కేసీఆర్ గారు వేరు కదా. కేసీఆర్ గారు ఆయన కన్న తండ్రి కదా, ఆమె కన్న తండ్రి కదా. కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర సాధకులు కదా. ఇప్పుడు ఏంటంటే రేపు టిఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్నా కూడా, బీఆర్ఎస్ ని ఖతం చేయాలని పెట్టుకున్నా కూడా, టిఆర్ఎస్ కు ఓట్లేయరి అని అంటే రేపు కారు గుర్తుకే ఓట్లేస్తారు డెఫినెట్ గా, వేరే గుర్తుకైతే ఓట్లేయరు. టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయినా ఇంకో ఎస్ అయినా కూడా వెనకాల ఉన్నది కేసీఆర్ గారు కదా, ఎవరు మర్చిపోరు. ఏంటంటే మనోజ అనేటామె ఆవేశంలో ఉన్నది, మా చెల్లెనే ఆమె ఆవేశంలో ఉన్నది, ఆవేశపడి మాట్లాడుతున్నది తప్ప ఇంకొకటి లేదు. ఆమె కూడా కేసీఆర్ గారితో ఫోటోలు దిగడానికి ఎగబడి ఆమె బిడ్డను ఎత్తుకొని పోయి తీసుకున్న టైం కూడా ఉన్నది. ఆమె టైం లైన్ లో కూడా ఇప్పటికీ అదే ఫోటో ఉంటది. కానీ ఇప్పుడు ఏ పార్టీలు పెట్టుకున్నా కూడా బిడ్డే కాబట్టి ఆమెకు, కవితక్క గారికి ఒకటే చెప్తున్నా, అక్క మీరు మా పార్టీలో ఉన్నారు, మా పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిండ్రు, కానీ కేసీఆర్ గారిని మరమనిషి అనడం, కేసీఆర్ గారి నాయకత్వాన్ని తక్కువ చేసి మాట్లాడడం ఎవరికైనా మంచిది కాదు. మీరు యుద్ధం ప్రకటిస్తే, మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజాన్ని మోసం చేసి ఒకసారి నేను ఇందాక అడిగిన సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తాను. మనోజ గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు. మనోజ గారు, ఇందాక ఒక కామెంట్ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ ఒరిజినల్ మేము, మీరు ఎన్ని పెట్టుకున్నా టీఆర్ఎస్ పార్టీకి ఓటేయమన్నా రేపటి రోజున ఓట్లు పడేది కారుకే. సరే ఆ విషయం పక్కన పెడితే, ఇంటి ముందున్నటువంటి పేరు అంటే తన పేరు ముందున్నటువంటి ఇంటి పేరుని, కల్వకుంట్ల పేరుని తొలగిస్తారా? మనోజ గారు చెప్పండి అన్న. కల్వకుంట్ల పేరుని తొలగిస్తారా? కల్వకుంట్ల కవిత తన పేరు ముందున్నటువంటి ఇంటి పేరు కేసీఆర్ గారి పేరే కల్వకుంట్ల అనే పేరుని తొలగిస్తారా? అన్న ఈ ఒక అంటే ఒక ఆడబిడ్డకి కొన్ని హక్కులు కల్పించిందన్న ఈ సమాజం. ఏంటంటే తనకు తన ఇంటి పేరు, పుట్టింటి పేరైనా పెట్టుకోవచ్చు, మెట్టినింటి పేరైనా పెట్టుకోవచ్చు. అది కవిత గారి వ్యక్తిగత విషయం. ఎందుకంటే తన సర్టిఫికేట్లు గానీ, తన వ్యవహారికంగా ఇన్ని రోజులు తను కల్వకుంట్ల అన్న పేరుతో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా అక్కడిని తీసుకోవాల్సిన వ్యక్తిగత విషయం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వస్తున్న ఛాలెంజెస్ ఇవన్నీ. అన్న నేను ఏమంటున్నా, తెలివి తక్కువ వాళ్ళు, ఏంటంటే కనీసం జ్ఞానం లేని వాళ్ళు చేసేటి అన్న. ఒక రాజ్యాంగం కానివ్వండి, మన ధర్మశాస్త్రం కానివ్వండి, ఒకటి ఆడబిడ్డ ఇష్టం, పుట్టింటి పేరు పెట్టుకోవచ్చు, మెట్టినింటి పేరు పెట్టుకోవచ్చు, అది ఆమె స్వేచ్ఛ. అంటే ఒకరి స్వేచ్ఛను కూడా మీరు హరిస్తారా? అంటే బీఆర్ఎస్ పార్టీకి, వీళ్ళకి నేను చెప్తున్నా కదండి, బీఆర్ఎస్ పార్టీకి ఆడబిడ్డల పట్ల ఏ మాత్రం గౌరవం లేదు. వీళ్ళు ఆడబిడ్డలకి అస్సలు పార్టీలో రెస్పెక్ట్ చేయరు. బయట మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఏం మాట్లాడిందన్నా? మేము అంతగానం అనుకుంటే మొన్న అంత పెద్ద సభ పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్ గురించి కూడా మాట్లాడకపోయాం. ఇక వాళ్ళకి గదన్న గౌరవం, మహిళలకి వీళ్ళకు ప్రాధాన్యత లేదు, ఇంటి ఆడబిడ్డకు లేదు. నేను ఒక్కటే ఉదాహరణ చెప్తున్నా, ఇంటి ఆడబిడ్డకు ప్రాధాన్యత లేదు అన్న విషయానికి. కానీ ఈ రోజు మీరు ఆవేశంలో మాట్లాడుతున్నారు, అంటే మీ వ్యక్తిగతంగా కూడా మనోజ గారు ఆవేశంగా మాట్లాడుతున్నారు. గతంలో కేసీఆర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళే, కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఫోటో కోసం ఎగబడిన వాళ్ళే, మీరు కూడా మీ ఫేస్బుక్ టైమ్ లైన్ లో, సోషల్ మీడియాలో కేసీఆర్ ఫోటోను పెట్టుకున్న వాళ్ళే అనేది పవని గారు చెప్పారు ఇందాక. అవునన్నా, నేనేం కేసీఆర్ గారి ఫోటో కోసం ఎగబడలేదు అని నేను అంటలేను. నేను కూడా కేసీఆర్, నేను చెప్తున్నా కదా, 2009 నుండి ఇప్పటి వరకు కవితక్క గారి నాయకత్వంలోనే పనిచేసిన, ఆమె వెనకాలనే పనిచేసిన, ఆమె కోసమే పనిచేసిన, ఆమెతోనే పనిచేసిన, తెలంగాణ జాగృతిలోనే నేను పనిచేసిన. నేను తెలంగాణ జాగృతిలో పనిచేస్తూ బీఆర్ఎస్ కి ఎప్పుడు అవసరం పడితే అప్పుడు నేను వాళ్ళకు వర్క్ చేసిన, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం పనిచేసిన. అంతే తప్ప నేను ఎక్కడ కూడా నా స్వార్థం కోసం నేను ఆలోచించుకుంటుంటే వస్తుండేదన్నా. ఈ తెలంగాణ జాగృతి నాయకులకు గాని, కార్యకర్తలకు గాని చేత కాదు. మేము కవితక్కని నమ్ముకొని పనిచేసినాం. అప్పుడు ఇప్పుడు కవితక్క గారి తండ్రిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తేవడంలో కేసీఆర్ గారి
ఆయన పోరాటము ఆయన ఉద్యమం గొప్పది అని మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం. ఆ విషయంలో ఆయనకు సాటి లేరని చెప్తున్నాం. ఆ విషయంలో మేము ఎప్పటికీ ఆయన రెస్పెక్ట్ చేస్తాం. ఆ విషయంలో మాకు ఎప్పటికీ ఆయన మీద గౌరవం ఉంది. కాబట్టి ఆ రోజు నేను వెళ్ళిన కేసీఆర్ గారి దగ్గరికి ఫోటో దిగినా నా కొడుక్కి పేరు కూడా సారే పెట్టిండ్రు. కవితక్క గారు తీసుకెళ్లి సార్ తోనే అక్క నీ చేతుల మీదుగా పేరు పెట్టాలక్క అని అడిగితే లేదురా పెద్ద సార్ తో పెట్టిద్దామని సార్ దగ్గరికి తీసుకెళ్లి పేరు పెట్టించిన మాట వాస్తవమే. సార్ అవును నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా కవితక్క గారి వెనకాలనే పనిచేసిన. అందుకే ఆ రోజు ఉద్యమ కళాకారినిగా నేను గద్దర్ గారిని స్టూల్ మీద సెక్యూరిటీ స్టూల్ మీద కూర్చోబెట్టినప్పుడు అన్నా ఇంట్లో ఏడ్చినన్నా బయట ఏడవకుండా. ఎందుకంటే నేను జాగృతి కవితక్క గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు కదా, నేనేం మాట్లాడొద్దు గద్దర్ అన్న అంటే దేవుడు అనుకున్న నేను ఇంట్లో ఏడ్చినన్నా. అట్లా అనుభవించినాం. ధర్నా చౌక్ రద్దు చేసినప్పుడు అరే మనం ఉద్యమం ఎందుకు చేసినాం. ఇప్పుడు ఫైనల్ గా మీ పార్టీ 4 సూత్రాలు 5 సూత్రాలు చెప్పుకొచ్చింది. ఇవన్నీ కూడా అంటే అమ్మ లేకపోతే తల్లి అనేటువంటి పేరును తనను తానే స్టంట్ల రూపంలో భాగంగా చెప్పుకుంటున్నారు. కానీ పబ్లిక్ అనుకోవాలి ఇది అనేది అపోజిషన్ కాంగ్రెస్ గానీ బీఆర్ఎస్ గానీ చెప్తున్న మాట. అయితే అన్న మీకు కూడా తెలుసు అన్న, మీకు కూడా తెలుసు కవితక్క గారిని తెలంగాణ సమాజము తమ ఇంటి ఆడబిడ్డగా అనుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా సింగరేణి దగ్గర నుండి మొదలు పెడితే ప్రతి గల్లీలో ప్రతి ఎక్కడ చూసినా కూడా కవితక్క గారిని ఒక ఆడబిడ్డగా గౌరవిస్తారు. ఎందుకంటే 9 సంవత్సరాల వయసున్న పిల్లగాడి దగ్గర నుండి 90 ఏండ్ల పండు ముసలి వారి దగ్గర కూడా కవితక్కని అక్క అని పిలుస్తారు. తమ ఇంటి ఆడబిడ్డగా గౌరవించుకుంటారు. నేనేమంటున్నా అంటే ఆడబిడ్డలకి చంటి పిల్లలకి పుట్టిన పిల్లలకి పాలు ఇవ్వడమే కాదు పరిపాలించడం కూడా తెలుసు. ఒక తల్లి తన బిడ్డని ఎంత క్షేమంగా అయితే కాపాడుకుంటుందో అదే విధంగా ఆ తల్లి అలాంటి మహిళ ఈ తెలంగాణ. ఇందాక మీ పార్టీ పేరు విషయంలో కూడా పవన్ గారు అన్నారు, మీరు తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషనా పవన్ గారు? వాళ్ళు 100 మాట్లాడతారన్న. తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషనా? మీ పార్టీ లైన్ కింద తెలంగాణ రాష్ట్ర కింద అసోసియేషన్ కూడా ఉందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ టీఆర్ఎస్ ఏనా? వాళ్ళు 100 చెప్తారన్న. అంటే అసోసియేషన్ కనపడుతోంది, మాకు కూడా కొంత అనుమానం ఉంది అసోసియేషన్ కి అర్థం. ఇంకా మేము పార్టీలో అన్ని చర్చించుకుంటున్నాం. క్లియర్ గా వచ్చినప్పుడు తప్పకుండా మీకు వాటి మీద క్లారిటీ ఇస్తాము. కానీ ఇప్పటి వరకు ఈ అనుమానం అయితే నిజమే. ఇప్పటి వరకు అసోసియేషన్ మెన్షన్ చేసింది మాత్రం నిజమే. మాకైతే ఎక్కడ తెలియదు. ఇప్పుడు మీరు విన్నా కానీ అసోసియేషన్ అన్నది మాకు ముందు మేము పార్టీ రిజిస్ట్రేషన్ టైంలో మేము ఉన్నాము. ఇప్పుడు మాకు ఎప్పుడు కూడా ఈ విషయం అయితే తెలియదు. కానీ ఇప్పుడు మీరు పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోయిందా? అవును, ప్రాసెస్ లో ఉందన్న. రైట్, థాంక్యూ. సంతకాలు అన్ని ప్రాసెస్. థాంక్యూ మనోజ్ గారు. పవన్ గారు, ఫైనల్ గా ఈ పార్టీ ప్రభావం ఎవరిపై ఉండబోతోంది? అంటే అధికార కాంగ్రెస్ పార్టీ పైన, కేంద్రంలో ఉన్న బీజేపీ పైన, లేదు మీరు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పైన? ఏ పైన ఉన్నా కూడా రేపు రాబోయేది రాష్ట్రంలో అధికారం బీఆర్ఎస్ పార్టీలే. కేసీఆర్ గారు మళ్ళొకసారి 3వ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అక్రమం జరిగినా కూడా ప్రజల దగ్గరికి మేము పోకముందే అన్నా కేసీఆర్ ఎక్కడున్నవే, నువ్వు ఉన్నప్పుడే బాగుండే, నువ్వు వస్తే మళ్ళా బాగుంటది అనుకుంటున్నారు. అంతే తప్ప ఇంకొకటి లేదండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్న విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి వేషాలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. బట్టల షాప్లకు వెళ్ళినా కూడా, ఏ షాప్లకు వెళ్ళినా కూడా ఎవరు ఏం చేస్తున్నారు, గిట్లెందుకు చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారు. అంటే అక్క బాగుండాలి, మా ఇంటి ఆడబిడ్డనే కాబట్టి ఆమె బాగుండాలని, ఆమె బాగునే కోరుకుంటాం. ఆమె మరమరిషి అన్నా కూడా, ఆమె సోషల్ మీడియా సాక్షిగా మా మీద పోస్టులు పెట్టించినా కూడా ఆమె బాగుపడాలి, బాగుండాలనే కోరుకుంటాం. ఆమె స్వార్థం కోసం పార్టీ మీరు పోస్టులు పెట్టిస్తున్నారని వాళ్ళు అంటున్నారు, ఆమె పోస్టులు పెట్టిందని మీరు అంటున్నారండి. ఏంటండి, మహిళ అనేటువంటి గౌరవం లేకుండా వాళ్ళు దుబాయ్ నుంచి పోస్టులు పెట్టిస్తున్నారు అనేది జాగృతి లేకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న మాట. అట్లా పెడతారా ఎవరన్నా? యాంకర్ గారు ఆమె జైల్లో ఉన్నప్పుడు, ఆమె ఏదైతే లిక్కర్ కేసులో పోయినప్పుడు రామన్న గారు ఢిల్లీలో, నేను కూడా పోయినా, వినోద్ అన్న, నేను, లలితారెడ్డి లీగల్ సెల్ నుంచి వెళ్ళి మేము ముగ్గురం వెళ్ళినాము. నాకు కాలు విరిగి ఉన్నా కూడా నేను ఆమె లిక్కర్ కేసుది అప్పుడు నేను అక్కడికి పోయి ఆమె వెనకాల బాసటగా నిలిచిన. ఎయిర్పోర్ట్ సాక్షిగా విఆర్ విత్ కవితక్క అనేసి, విఆర్ విత్ ఫైటర్ అనేసి పోస్టర్లు బ్యానర్లు పెట్టిన వ్యక్తులం మేము. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు మీరు అంటున్నా సరే విఆర్ విత్ ఫైటర్ అని చెప్పి కవిత గారిని ఆ రోజు మీరు సంబోధించారు. ఈ రోజు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మాట్లాడింది కాబట్టి
ఫైటర్ కాస్త ఇప్పుడు తప్పుగా మారిందా మీకు మీ ఉద్దేశంలో? డాటర్ ఆఫ్ ఫైటర్ అని పెట్టుకున్నాం మేము. అప్పుడు డాటర్ ఆఫ్ ఫైటర్ అని పెట్టుకున్నాము. తప్పుడు వ్యక్తిగా అప్పుడు అనలేదు, ఇప్పుడు అనలేదు. ఆమె లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నప్పుడు కూడా ఆమె లిక్కర్ స్కామ్ చేయలేదు అని మేము పెట్టినాం పోస్టులు. మేము సోషల్ మీడియా వేదికగా మేము వీడియోలు చేసి రిలీజ్ చేసినాం. తీన్మార్ మల్లయ్య మీద కానివ్వండి, ధర్మపురి అరవింద్ మీద కానివ్వండి, ప్రతి ఒక్కరి మీద మేము యుద్ధం ప్రకటించినాం. రామన్న గారు ఢిల్లీలా అసలు ఎట్లా అంటే ఒక చెల్లెకి ఇట్లా బాధ జరుగుతుందని పార్క్ లో ఎండనక రాత్రనక పార్క్ లో తిరుగుతుంటూ ఉండే. రిలీజ్ అయిన రోజు కూడా హరీష్ అన్న గారు కవితక్క బట్టలు పట్టుకొని వచ్చిండ్రు. అది అండి, మేము ఎప్పుడు కూడా ఆమెకు అన్యాయం చేయలేదు, ఆమెకు బాసటగానే నిలిచినాము. కేసీఆర్ గారు కూడా నా బిడ్డ నిప్పు కడిగిన ముత్యం లాగా బయటికి వస్తది అని అన్నారు తప్ప మరమనిషి అని ఆమె ఇప్పుడు బిర్రిస్తున్నది తప్ప ఇంకొకటి అయితే లేదండి. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. తండ్రి ఈ ఏజ్ లా విశ్రాంతి తీసుకోవాల్సిన ఏజ్. ఆయనకి ఏంటండి ఇదంతా? ఆయనను మానసిక క్షోభ పెట్టడానికి మాత్రమే కొంతమంది గుంట నక్కలు, విశ్రాంతి ఎందుకని యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు కదా, విశ్రాంతి ఎందుకు? మీరు విశ్రాంతి అంటున్నారు ఏంది? పబ్లిక్ లోకి మళ్ళీ రావాలైనా పోరాడాలని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఒక 72 ఏళ్ళు ఉన్నాయి. తండ్రికి బిడ్డతోటి ఏందండి? తండ్రికి బిడ్డతోటి పంచాయితీ ఏంది అసలు? అది కదా మాది. మానసికంగా కొంచెం అది కావడానికే కదా ఇదంతా. ఇప్పుడు ఆయన మరమనిషి, ఆమె మరమనిషి అన్నారు. మరమనిషి అని అన్నందుకు ఆమె మీద ఆయన కౌంటర్ వేయలేరు కదా. ఎవరైనా గమనిస్తూనే ఉంటారు కదా, ఇలాంటి మాటలు మంచిది కాదు కదా. కానీ ఒక మహిళా నాయకురాలుగా గతంలో తల్లి తెలంగాణ పార్టీ పేరుతో విజయశాంతి ఒక పార్టీ ఆవిర్భవించింది. తర్వాత తెలంగాణ ఉద్యమ సిచ్యువేషన్లో మళ్ళీ బీఆర్ఎస్లోకి, అప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటైన తర్వాత 12.5 ఏళ్ళకి మళ్ళీ ఒక కొత్త పార్టీ వచ్చింది తెలంగాణ పేరుతో. ఒక మహిళా నాయకురాలు అది నాయకత్వం వహిస్తున్నారు. ఒక మహిళగా మీరు విజ్ చేస్తున్నారు తనని సక్సెస్ అవ్వాలని చెప్పి మీరు ఏమైనా సూచనలు చేస్తారా? అంటే సక్సెస్ కారు అని నాకైతే తెలుసు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారికి పేగు బంధం ఉన్నది. రేపు రాబోయే రోజులలో కూడా కేసీఆర్ కే ఓటేస్తారు, కారు గుర్తుకే ఓటేస్తారు. ఆమె దేనికోసం పార్టీ పెట్టుకున్నది ఏంటి అనేది ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఏదో దాఖలు చేయాలని, కేసీఆర్ గారు పార్టీ నుంచి తీసేసిండ్రని, నాకు కనీసానికి గౌరవం ఇయ్యలేదని అని వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఏనాడు అగౌరవపరచలేదు ఆడబిడ్డను. ఎప్పుడు కూడా బిడ్డను గుండెల్లో పెట్టుకొని దాచుకున్న కేసీఆర్ గారు. అదొకటైతే నాకు తెలుసండి. నేను దగ్గరుండి చూసిన వ్యక్తిగా, నేను కవితక్కతోటి ఢిల్లీలో కవితక్కతోటి ఉన్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత కేసీఆర్ గారితో ఉన్నా, రామన్న దగ్గర పనిచేస్తున్నా, హరీష్ అన్న దగ్గర పనిచేస్తున్నా, ఎవరి దగ్గర పనిచేస్తున్నా గానీ లాస్ట్ ఫైనల్ ముచ్చట ఏంటంటే కేసీఆర్ గారు ఎవరి మాట వినరు. గుంటనక్కలు, తోడేళ్లు ఆయనను బందీగా చేస్తున్నారు అనేది అవాస్తవము. ఆయన మాట ఆయన చెప్పిందే శాసనం మాకు బీఆర్ఎస్ చూద్దాం. ఈ రోజే కదా పార్టీ పురుడు పోసుకుంది. చూద్దాం దీని తర్వాత ఎటువంటి విధంగా ఉంటుంది, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అనేది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. సో కరెక్ట్ చెప్పమని చెప్పండి. రైట్, థ్యాంక్ యూ పవని గారు, అండ్ థ్యాంక్ యూ ఇంద్రశోభన్ గారు, థ్యాంక్ యూ మనోజ్ గారు. సో ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో పార్టీ ఆవిర్భవించింది. అయితే కింద ఫోటోలో బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేస్తున్న మాట ఏంటంటే రాష్ట్ర సేన కింద అసోసియేషన్ అని చిన్నగా ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్గా పెట్టుకుని అసోసియేషన్ పదాన్ని చిన్నగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ వర్షన్. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఆల్రెడీ కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది, ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టింది. సో మీ అభిప్రాయం ఏంటి? కవిత పార్టీ సక్సెస్ అవుతుందా? తెలంగాణ రాష్ట్ర సమితియా, తెలంగాణ రాష్ట్ర సేననా, లేకుంటే భారత రాష్ట్ర సమితియా, బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్? మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేయండి. రైట్, ఒకసారి ఒక పబ్లిక్ కాల్ తీసుకుందాం. రామదాస్ నాయక్ గారు మాట్లాడండి. రామదాస్ నాయక్ గారు సార్ నమస్తే, వినిపిస్తుందా సార్? నమస్తే అండి, వినిపిస్తాను, మాట్లాడండి సార్. నువ్వు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సార్ మరి. చెప్పండి. ఇప్పుడు మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకున్నదంటే కవిత గారు కేసీఆర్ గారి కూతురు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును, ఈ రోజు ఆమె పార్టీ తన పేరుతోనే పార్టీ పెట్టుకుంది. టీఆర్ఎస్ అన్నది కేసీఆర్ పార్టీ, ఈమె పార్టీ కాదు. ఏదో దాంట్లో పదం మార్చి అదే మేమతో పార్టీ పెట్టడం కూడా తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి, కవిత ఈ రోజు ఉందంటే కేసీఆర్ వల్లనే ఉంది సార్ తెలంగాణలో. ఆమె రాజకీయ యుద్ధం ఏదైతే స్టార్ట్ చేసిందో కేసీఆర్ స్ఫూర్తితోనే స్టార్ట్ చేసింది. కేసీఆర్ లేకుంటే కవిత లేదు. ఈరోజు మళ్ళీ అతని పార్టీ పేరు పెట్టుకొని రాజకీయంలో రావడం అనేది చాలా తప్పు సార్. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిపోయింది కదా.
సార్ మారిపోయింది కానీ తండ్రి పార్టీ పేరే ఎంత సార్ తను పెట్టుకున్నది. ఈరోజు గుర్తింపు టీఆర్ఎస్ అంటే కేసీఆర్ గుర్తుపడతారు. బీఆర్ఎస్ మారింది తర్వాత, అది తర్వాత విషయం సార్, అది తర్వాత విషయం. నా అభిప్రాయం ఏంటంటే ఆమె ఆ పేరు పెట్టడమే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ రామదాస్ గారు. సో టీఆర్ఎస్ అనేటువంటి పేరు కేసీఆర్ గారిది, అది కాపీ చేయడం తప్పు. కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ కవిత గారికి ఆ పేరు లేదన్నట్టుగా మాట్లాడుతాను పబ్లిక్స్. ఒకసారి తెలంగాణ రాష్ట్ర సేన ఇది చూసారు గారు, కింద అసోసియేషన్ చూడండి, తెలంగాణ రాష్ట్ర సేన కింద అసోసియేషన్ ఉంది. సో ఇది ఇప్పుడు అనుమానం రేకెత్తిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సేన వరకు ఓకే, కానీ కింద అసోసియేషన్ ఏంటి, ఈ అసోసియేషన్ ఏంటి అనే అనుమానం కలుగుతోంది. సో ప్రజెంట్ టీఆర్ఎస్ అనేటువంటి ఆ పేరు వరకే మిగిలిపోయింది. అసోసియేషన్ అయితే కనుక టీఆర్ఎస్ ఏనా, టీఆర్ఎస్ ఏ అనేటువంటి విధంగా పిలవాల్సి వస్తుందా, చూద్దాం మీరు ఏం జరుగుతుందో. బట్ ఏమైనా టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ, మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేయండి. +148 student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. 148 student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU